కొరకు ప్రార్థించగా దేవుడిచ్చిన ఆ మాట ఒక చక్కని వాగ్దానంగా ధ్యానిస్తూ ఆ మాటని విశ్వసించి ధ్యానం చేయబోతున్నాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ జూలై నెల కొరకై దేవుడు సిద్ధపరిచిన ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం, ధ్యానం చేద్దాం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను నీ గర్భఫలం విషయంలోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఆమేన్ అని చెప్పండి. ఇందులో మీరు వాగ్దానం టిక్ చేసుకోవాల్సింది నేను చెప్తాను. నీ దేవుడైన యెహోవా, అందరూ చెప్పండి, నీ దేవుడైన యెహోవా నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లింప చేయును. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లించండి. ఈ ప్రామిస్ యేసు నామములో మీ పట్ల నెరవేర్చబడునుగాక అన్నట్టు మర్చిపోయాను. ఉదయకాలమే అమెరికా నుంచి ఒక అన్నయ్య మన మధ్యకు వచ్చాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఆ కుమారుని ఆశీర్వదించునుగాక. ఇప్పటికే దీవించాడు. మన సంఘ బిడ్డలు, సండే స్కూల్ నుంచి ఎదిగిన పిల్లలు మన కళ్ళ ముందు ఆశీర్వదించబడటం చాలా దీవెన. ఒకసారి నువ్వు నిలబడితే మాకు కూడా బాగుంటుంది, బూస్ట్ తాగినంత ఆనందం ఉంటుంది. భక్తుడా, ఒకసారి బుజ్జక్క వాళ్ళ కుమారుడు అమెరికా దేశంలో ఉంటాడు. దేవుడు ఉదయకాలమే తీసుకురావటమే ఇక్కడికి తీసుకొచ్చాడు. బాబు అన్నయ్య ఒకసారి నిలబడన్న, మీ ముఖం చూసి చాలా రోజులు అయింది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ అభినందిద్దామా? గాడ్ బ్లెస్ యూ తమ్ముడా, గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. గుడ్. ఛానల్ అయింది చూసి, కొంచెం గడ్డంలో తెలియట్లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, మనం చదువుకున్న వాక్యం భాగం ద్వారా దేవుడు మనల్ని బలపరచునుగాక. ఇంకొకసారి చదువుదామా తమ్ముడా? ఇంకొకసారి దేవుని వాక్యం చదువుదామా? ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 9వ వచనం, జూలై నెల కొరకే సిద్ధపరిచిన వాగ్దానాన్ని చదువుకుందాం. ఓకే. నీ దేవుడైన యెహోవా నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లింప చేయును. ఈ మాట యేసు నామములో నెరవేర్చబడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు రాసి ఉంచాడు. ప్రతి మాట అది మన జీవితానికి దీవెనకరంగా మారుతుంది. ఈరోజు ఈ నెల ప్రారంభ రోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. మన ఆత్మీయ జీవితాలు ఎప్పుడు కూడా వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, డెవలప్ అవ్వాలి, దీవెనకరంగా ఉండాలి అని ఎన్నోసార్లు మనం కలలుగంటూ ఉంటాం. ప్రభు కూడా ఈ జూలై నెల 7 అనే సంఖ్య దేవుని సంఖ్య. 7 సంపూర్ణతకి గుర్తు. ఈ నెలలో నీకు సంపూర్ణ దీవెన దేవుడు కలుగు చేయునుగాక. నీ దేవుడైన యెహోవా నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు అనే వాగ్దానాన్ని ఈ నెలలో మీ జీవితం పట్ల యేసునాథుడు సంపూర్ణముగా నెరవేర్చునుగాక. ఈ మాట ప్రభు చెప్తూ అక్కడ 4 విషయాలు మెన్షన్ చేశారు. ఈ 4 విషయాలు ఇంట్రడక్షన్లో నేను మీకు చెప్తాను, ఉపోద్ఘాతంగా చెప్తాను. నీ దేవుడైన యెహోవా అంటే దేవుడు లేకుండా మనకి బ్లెస్సింగ్స్ లేవు. అందుకే మస్ట్ అండ్ షుడ్ ఆ వాగ్దానంలో ఆ మాట మెన్షన్ చేశారు. నీ దేవుడైన యెహోవా. మనం ఆరాధించే దేవుడు యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు అని. నిన్న నేడు నిరంతరం యాకరీతిగా ఉన్న దేవుడు ఆయన. కాలాలు మారిపోవచ్చు, మనుషుల్లో మార్పు రావచ్చు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మారనివాడు, ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలో అన్నాడు. మనం చేసే చేతి పనులు ప్రస్తుత కాలంలో ఈ వర్షాకాలం వర్షాలు పడుతూ ఉండగా
చాలామంది చేతి పనుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు, ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వర్షాకాలాల్లో ఎక్కువగా పనులు సీజన్ ఉండదు, పనులు తక్కువగా ఉంటే సమృద్ధిగా ఉండవు. కానీ ఆరాధించే దేవుడు గొప్పవాడు కనుక ప్రత్యేకంగా దేవుడు ఆ మాట మెన్షన్ చేశాడు, నీ చేతి పనులన్నిటిలో నేను వర్ధిల్లింప చేస్తాను. మన బిడలు, మన సంఘస్థులు చేసుకునే చేతి పనులు, రకరకాల పనుల్లో అనేకులు ఉన్నారు. చేతి పనులే జీవనాధారంగా ఉన్నాయి. భక్తుడు యోబును గురించి మాట్లాడుతూ, యోబు యొక్క చేతి పనులన్నిటిని దేవుడు ఆశీర్వదించారట. నిజమే, మన బిడ్డల యొక్క చేతి పనులు ఆశీర్వాదకరంగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, భక్తులు కూడా ప్రార్థించారు, యెహోవా మా చేతి పనిని మాకు స్థిరపరచయ్యా అని అన్నారు. నిజంగా చేతి పనులు లేక చాలామంది సఫర్ అవుతున్నారు. ఇదిగో ఈ నెల ఈ మాట మీరు విశ్వసించండి. మన సంఘ బిడ్డలు అలాగే ఈ మాటలు ఎవరైతే విశ్వసించి నమ్ముతున్నారో వాళ్ళ చేతి పనులను నా తండ్రి ఆశీర్వదించునుగాక, ఆ చేతి పనుల్ని వర్ధిల్లింప చేయునుగాక. ఖచ్చితంగా చేతి పనులను దేవుడు స్థిరపరుస్తాడండి. చాలామంది చేతి పనులు లేక చాలా సఫర్ అవుతూ ఉంటారు. నేను ప్రార్థన పూర్వకంగా ఈ మాట మీతో చెప్తున్నాను. నీ దేవుడు ఆయన ఖచ్చితంగా నమ్మదగిన వాడు కాబట్టి నువ్వు చేసే ప్రతి చేతి పనిని కూడా దీవెనకరంగా మారుస్తాడు ప్రభు. దీవెనకరంగా ఖచ్చితంగా మారుస్తాడు ఆయన. ఆయన మాట ఇస్తే అది డెఫినెట్లీ ఖచ్చితంగా జరిగిస్తారు ప్రభు. చాలామంది ఇంటి దగ్గర నుండి కూడా చేతి పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ మధ్యకాలంలో మన మందిరానికి వచ్చే ఒక సహోదరి, పాపం తన భర్త తన గురించి ఏమీ పెద్దగా పట్టించుకోకుండా ఏది కావాలన్నా సరే అడుగుతుంది కానీ ఏమి ఇవ్వట్లేదట. ఒకసారి చెప్పారు, అన్న చాలా ఇబ్బంది అవుతుంది, ఇంట్లో పిల్లలకి కనీసం పాలు ప్యాకెట్లు తీసుకురావాలన్నా ఇబ్బంది అవుతుంది, ఆర్థికంగా భర్త గారు ఏమీ పట్టించుకోవట్లేదు, ఎట్లాగా అర్థం కావట్లేదు అని అంటే నేను ఒక మాట చెప్పానమ్మా, నీవు కూడా నీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకుంటా, నీవు కూడా ఇంటి దగ్గర ఉండి ఏదో ఒక పని చేసుకోవటానికి అవకాశం ఉంది కదా, ప్రార్థన చేసుకో, ఏదో ఒక ఆపర్చునిటీ దేవుడు ఇస్తాడంటే ఆమె ఇంటి దగ్గరే ఉండి ఈ లేస్ కొడతారు కదండి, అనేక బుట్టలు అల్లటాలు, ఇట్లాగా చిన్న చిన్న పనులు చేయటం, తర్వాత చిన్న చిన్నవి ఆమె కుడుతూ అలాగా తన జీవనాన్ని కొనసాగించడం జరిగింది. ఇంటి దగ్గరే ఉండే. మీలో చాలామంది మిషన్ కుట్టే వాళ్ళు ఉంటారు, రకరకాల పనులు చేసుకుంటూ పార్ట్ టైం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారు. ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, మీ చేతి పనులను దేవుడు వర్ధిల్లింప చేయునుగాక. అక్కడ మరొక మాట ఏలో చేతి పనులు అని చెప్పాడు, చదివితే అక్కడ ఇంకొక మాట మెన్షన్ చేశాడు. ఏమన్నారంటే గర్భఫలం విషయంలో అన్నారు. గర్భఫలం విషయంలో నిజంగా చాలామంది గర్భఫలాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బైబిల్ చెప్తుంది కదా, యెహోవా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, సంతు లేని వారిని ఇల్లాలుగా చేస్తాను, కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తానని దేవుడే మాట ఇచ్చాడు కదా. ఇదిగో ఈ నెలలో నువ్వు విశ్వసించు, గర్భఫలం విషయంలో నీకు మేలు జరుగునుగాక. చాలా కాలంగా గర్భఫలం కొరకు చాలామంది బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. సంవత్సరాలు అయిపోతున్నాయి, కాలం గడిచిపోతూ ఉంది, ఇంకా ఎప్పుడు కన్సీవ్ అవుతానని చాలామంది నిరుత్సాహంతో ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. మొన్నే నాతో ఒక సహోదరి, మన సంఘానికి వచ్చే సహోదరి అక్క చెప్తారు, వాళ్ళ సహోదరి జీవితంలో చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా ఆమె ప్రార్థిస్తూ వచ్చారంట. వాళ్ళు కూడా గర్భఫలం విషయంలో ఎంతోమంది డాక్టర్ని సంప్రదిస్తూ వచ్చారంట. ఎన్నో వైద్య పరంగా ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రయత్నించారంట, ఫెయిల్యూర్స్ ఎదురైనవి అంట. ఆమె చెప్పిన మాట సాక్ష్యంలో, దేవుడు అద్భుతంగా మా సహోదరిని జ్ఞాపకం చేసుకున్నారు, ప్రజెంట్ ఇప్పుడు ఆమె కన్సీవ్ అయింది అన్నయ్య అని సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, ప్రభువే జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువే మేలు కలుగునట్లుగా ఆయన కార్యం చేయాలి. ఆయన గర్భఫలం విషయంలో కూడా మేలు జరుగునట్లుగా యేసు నామములో వర్ధిల్లింప చేయునుగాక.
బైబిల్లో రాయబడింది కదా, నువ్వు స్త్రీలలోనే ఆశీర్వదించబడిన దానివి, నీ గర్భఫల విషయంలో నేను ఆశీర్వదిస్తానని కూడా ప్రభు మెన్షన్ చేశాడు. ప్రజెంట్ ఈ డెలివరీ సమయాల్లో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. విశ్వసించండి, దేవుడు గర్భఫలం విషయంలో మేలు కలుగునట్లుగా చేయునుగాక. ఎక్కడో కాదు, ఇక్కడే మనకి అమలాపురం దగ్గరలోనే అబ్బిరెడ్డి కాలనీ ఉంది. సహోదరి ప్రసన్న అనే ఒక సహోదరి ఈ కిమ్స్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తూ ఉండేవారు. తరచుగా ఆమెకి కన్సీవ్ అవుతుంది, లోపల ఏదో ఇబ్బంది అవుతూ ఉండేది. చాలా సఫర్ అయ్యి చాలా సందర్భాల్లో ఆ గర్భఫలం నిలబడేది కాదు. ఒకసారి ఫాస్టింగ్ ప్రేయర్ ఏర్పాటు చేయటం జరిగింది, వారింట్లో ప్రార్థన చేయడం జరిగింది. అప్పుడు సాక్ష్యం ఇచ్చే చాలా సందర్భాల్లో ఆ నెలలు నిండుతూ ఉన్నాయి, చాలా ఇబ్బంది అవుతుందయ్యా అని. దేవుడి దయ వల్ల ఆమె జీవితంలో అద్భుతం ప్రభు చేశాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మన మధ్యలోనే వారు ఉన్నారనుకుంటున్నాను నేను. ఉన్నారా సహోదరి? వచ్చారా? వచ్చి ఉంటే ఒకసారి లేచి నిలబడితే బాగుంటుంది. ఆ ప్రత్యక్ష సాక్షి ఆమె. దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేశాడు. కెమెరామెన్ ఎక్కడున్నాడు? దేవుడు అద్భుతం చేశాడు ఆమె జీవితంలో. అసలు వండర్ మాట. చాలాసార్లు కన్సీవ్ అవుతుంది, ఆ గర్భఫలం నిలబడేది కాదు. దేవుడు ఆశ్చర్యరీతిగా ఆమె జీవితంలో అద్భుతంగా చక్కని బిడ్డను ఎత్తుకుని తీసుకొచ్చింది. ఒకసారి చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెప్తారా? గుడ్. దేవుడు ఖచ్చితంగా మాటిస్తే జరిగిస్తాడండి, తప్పకుండా జరుగుతుంది. గర్భఫలం విషయంలో కూడా నీకు మేలు జరుగునుగాక. గుడ్. సి అక్కడ చెప్తూ నీ పశువుల విషయంలో అన్నాడు. అంటే పాడి జీవనాధారం కొంతమందికి కొన్ని ఉంటాయి. పశువుల విషయంలో కూడా మేలు జరుగుతుంది. అంటే జీవనాధారంగా కొంతమందికి గేదెలు ఉంటాయి, పశువులు ఉంటాయి, ఆవులు ఉంటాయి. అది వాళ్ళ జీవనాధారం. ఆ విషయంలో కూడా మేలు జరుగుతుంది. సో ఇక డి మనం చూస్తే భూమి పంట విషయంలో కూడా నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను అన్నాడు. 4 విషయాలు ప్రభు ఖచ్చితంగా క్లియర్గా చెప్పాడు అక్కడ. చేతి పనుల్లో, గర్భఫలం విషయంలో, పశువుల విషయంలో, అండ్ లాస్ట్ వన్ భూమి పంట విషయంలో నీకు మేలు కలుగుతుంది అన్నాడు. భూమి పంట, చాలామంది రైతులు పంటలు పండిస్తూ ఉన్నారు. ఈ జూన్ జూలై నెల వచ్చిందంటే మరలా వ్యవసాయాలు ప్రారంభమవుతూ ఉంటాయి. అందుకే నేను నిన్న రోజున విత్తనం గురించి మాట్లాడాను. విత్తనాలు వేస్తూ ఉంటారు చాలామంది రైతులు. పొలాలకి వెళ్ళి విత్తనాలు వేసేటప్పుడు ఖచ్చితంగా ఆత్మీయులైన వాళ్ళు ప్రార్థన పూర్వకంగా ఆ పనులు ప్రారంభిస్తూ ఉంటారు. నన్ను కూడా చాలా స్థలాలకి తీసుకెళ్ళి, అయ్యగారు మా చేలో మీరు దిగండి, ఇంకోండి మీరు జల్లండి విత్తనాలని ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. ఎన్ని చేయాలని నేను తిరుగుతాను, తప్పదు. విశ్వాసులకి వాళ్ళ విశ్వాస పరిమాణాన్ని బట్టి చెరువులు వేసేటప్పుడు ఆ చెరువుల్లోకి దిగి ప్రార్థన చేయండి అయ్యా అని, ఇట్లా విశ్వాస పరిమాణాన్ని బట్టి ప్రభు కూడా అక్కడ మాట్లాడుతున్నాడు. నీ భూమి పంట విషయంలో నీకు మేలు జరుగుతుంది, అలాగనే నేను వర్ధిల్ల చేస్తాను. భూమి పంట బైబిల్లో మనం చదివితే ఇస్సాకుకి ఆ దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు, 2 కవల పిల్లలు. చెప్పండి వాళ్ళ పేర్లు చెప్పండి. ఏషావు, యాకోబు. యాకోబు యొక్క భూమిని గురించి మాట్లాడుతూ ఏమని రాశారంటే, నీ భూమి సువాసన కలిగిన పంటను ఇచ్చేటట్లు, నీ భూమి సారము కలిగి ఉంటుంది అని వాళ్ళ తండ్రి ఆ వ్యక్తిని దీవించాడు. ఇస్సాకు వృద్ధాప్యంలో యాకోబుని బ్లెస్ చేసిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ భూమి సారం కలిగి పంటనిస్తుంది. అందుకే దేవుని మందిరంలో ఆహారం ఉండనట్లు మీరు ఆహారం తీసుకురండి, మీ పంటలో ఆహారం తీసుకొచ్చి దేవుని మందిరంలో సమర్పించండి. ఒకేలా మీ పంటలు ఇబ్బందికరంగా ఉండి మీ పంటలు సరిగ్గా పండట్లేదు అని అనుకుంటే ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ పంటని పాడు చేస్తున్న ఆ చీడ పురుగుని నేను గద్దిస్తానని ప్రభు మాటిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, ఆయా చోట్ల పంటలు పండిస్తున్న రైతులను బట్టి, భూస్వాములను బట్టి దేవుడు వారికి మేలగునట్లుగా వర్ధిల్ల చేయునుగాక. ఇక చదువుకునే బిడ్డల విషయంలో తప్పకుండా వాళ్ళు
ఈ సంవత్సరం చదువుల్లో వాళ్ళకి మేలు జరుగునట్లు ఆశీర్వదించునుగాక. ఇల్లును గురించి కూడా బైబిల్ ఏముందో తెలుసా? నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలం వర్ధిల్లుతుంది అన్నాడు. అంటే నివాస స్థలం, చాలామంది ఇల్లు నిర్మాణం చేసుకోవాలని ప్రయత్నిస్తూ కన్స్ట్రక్షన్ వర్క్, సో మధ్యలో వచ్చి ఆగిపోయిన కొన్ని పరిస్థితులు, సరిగ్గా అమౌంట్ లేకపోవటం, లేకపోతే ఆ సమయానికి మెటీరియల్ లేకపోవటం, సో ఇట్లాగ ఇల్లు కట్టుకునే బిడ్డల విషయంలో కూడా బైబిల్ చెప్తుంది తప్పకుండా నీ నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఇంకా బైబిల్లో మనం చదివితే మనుషుల దయ దేవుని దయలో కూడా మనం వర్ధిల్లాలట. మనుషుల దయ కూడా మనకి కావాలి. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ఉంటే చాలండి, నాకు మనుషులతో పనే లేదు అనుకోకూడదు. మనుషుల దయ కూడా మనకి కావాలి. కొంతమంది మనుషులు ఉంటే చాలండి, దేవుడితో నాకు పని లేదు అనుకుంటారు. దేవుని దయ కూడా మనకి కావాలి. మనం సమాజంలో ఉన్నాం కాబట్టి మనుషుల దయలో వర్ధిల్లాలి, దేవుని దయలో కూడా వర్ధిల్లాలి. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే, ప్రియుడా నీ ఆత్మలో వర్ధిల్లితే నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ. ఆత్మీయంగా కూడా ఈ నెలలో మన ఆత్మీయ జీవితం వర్ధిల్లాలండి. ఎప్పుడు చూసినా అదే భక్తి, అదే చిన్న చిన్న ప్రార్థన, అదే ఒక అధ్యాయం చదువుకోవటం, ఏదో ఫార్మాలిటీగా రెడీమేడ్ భక్తి కాదు. ఈ నెలలో నా తండ్రి నిన్ను ఆత్మీయంగా వర్ధిల్ల చేయునుగాక. స్పిరిచువల్ లైఫ్లో గంటల తరబడి ప్రార్థించినట్లు, ఉపవాసం ఉండునట్లు, వాక్య ధ్యానం చేయనట్లు, సహవాసం గురించిన మరింత ఆసక్తి పెరిగినట్లు, నీ ఆత్మీయ జీవితం మరింతగా వర్ధిల్లాలి. యేసు నామములో అట్టి దీవెన ఈ నెలలో మీకు కలుగునుగాక. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి సందేశంలో ఆ పాయింట్స్లోకి వెళతాను. ఒక వ్యక్తి ప్రయాణమే వెళుతూ ఉన్నాడు ఒక ఎడారి ప్రాంతం, తన జీవనాన్ని కొనసాగించుకోవటానికి వెళుతున్న ఈ వ్యక్తి బాగా వినాలి. ఈ ఒక్క మాట మీకు అర్థమైతే దేవుని గొప్పతనం మీకు అర్థమవుతుంది. ఈ వ్యక్తి ప్రయాణమే వెళుతూ ఉన్నాడు. వెళుతున్న మార్గాలలో తాను ఎడారి ప్రయాణం కదా, ఎడారి గుండా వెళుతున్నాడు కనుక ఎడారిలో ఎక్కడ నీళ్లు దొరకవు కనుక ఒక కుండ భుజాన్ని వేసుకుని ఆ కుండ నిండా నీళ్లు నింపుకుని, ఎడారి ప్రయాణం కనుక ఎప్పుడు దాహం వేసిన వాటర్ తాగేటట్లుగా తన ప్రయాణం కొనసాగేటట్లుగా ఆ కుండ భుజాన్ని వేసుకుని ప్రయాణమే వెళుతూ ఉన్నాడు. వెళుతున్న మార్గాల్లో కొంత దూరం బాగానే ప్రయాణం చేశాడు. బాగానే ప్రయాణం జర్నీ బాగానే జరిగింది, హ్యాపీగానే ఉంది. కొంచెం ప్రయాణం వెళుతున్న మార్గాల్లో కొంచెం అలసట వచ్చింది. అలసట వచ్చిన వెంటనే తన కుండలో ఉన్న నీళ్లు కొంచెం తాగాడు, దప్పిక తీర్చుకున్నాడు, అలసట తీరింది. మరలా ఎడారి ప్రయాణం వెళుతూ ఉన్నాడు. మార్గంలో వెళుతున్నప్పుడు తను వెళుతున్న మార్గంలో కొంత దూరం వెళ్ళినప్పటికీ కొన్ని డబ్బులు తన కన్నుల ఎదుట కొంత డబ్బులు కనిపించాయి. సో వెళుతున్న దారిలోనే 500 నోట్స్, 100 నోట్స్ ఇట్లాగా ఆ డబ్బులు అలా విరజిమ్మేసి ఉన్నాయి అక్కడ. వెంటనే తన కన్నులకి కనబడిన వెంటనే గబగబా ఈ డబ్బుల గురించే కదా ఇంత దూరం నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను, వెళుతున్నది ఏదో ఒక సంపాదన కొరకే కదా నేను వెళుతున్నాను, మొత్తం మీద కనికరం చూపిన దేవుడు నాకు ముందుకి నా కన్నుల ఎదుటికే డబ్బులు తీసుకొచ్చాడు అనుకుని చక్కగా ఆ డబ్బులు కనపడిన వెంటనే, ఎవరికైనా డబ్బులు కనపడినాయంటే ఏం చేస్తారు? సర్లే ఎవరో సంగతి మిమ్మల్ని అడుగుతా, మీరేం చేస్తారు? తీసుకుంటావమ్మా మరి అమ్మ? దేవుడికి స్తోత్రం. ఖచ్చితంగా ఎవరికైనా డబ్బులు కనబడిన వెంటనే కళ్ళకు అత్తుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా ఎవరైనా ఉన్నారు అక్కడ, ఎవరైనా ఉన్నారు, ఇటు చూస్తాం అటు చూస్తాం, ఎవరు లేరా, అంతే జేబులోకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. డబ్బులు కనబడిన వెంటనే ఎలాంటి వాళ్ళకైనా ఆశ ఉంటుంది, ఆ జేబులో పెట్టుకున్నాడు ఆయన. డబ్బుల గురించే కదా నేను ఈ ప్రయాణం చేస్తాను, సంపాదన కొరకే కదా ఇంత దూరం వచ్చాననుకుని ఆయన డబ్బులు కనబడిన వెంటనే పాకెట్లో 2 జేబులు నిండిపోయినవి. ఆ వెనకాల జేబులు నిండిపోయినాయి, ఫ్రంట్ జేబులు చొక్కా నిండా కూడా డబ్బులు నిండిపోయినాయి అన్నమాట. సరే ఆ డబ్బులు తీసుకుని ప్రయాణమే మళ్ళా నడుచుకుంటా పోతూ ఉన్నాడు. వెళుతున్న మార్గంలో కొంచెం దూరం వెళ్ళినప్పటికీ
అతని కన్నుల ఎదుట మెలమెల మెరిసే బంగారం కనబడ్డది. దేవుడికి స్తోత్రం చెప్పండి. సర్లే, మగవాళ్ళని అడగను కానీ అక్కోళ్ళని అడుగుతాను, మీకు బంగారం అంటే దొరికితే మీరేం చేస్తారు చెప్పండి. అసలు ఇక మామూలుగా ఉండదన్నమాట. అంత హ్యాపీ ఫీల్ అయ్యి ఆ బంగారాన్ని తీసుకుని ఆయన ఏం చేశాడంటే ఆ ఒంటి నిండా బంగారం వేసుకున్నాడు. బ్రాస్లెట్ ఉంది, మెడలో చైన్ ఉంది, అసలు మామూలుగా లేదన్నమాట. అసలు బంగారం చూసిన వెంటనే అద్భుతంగా ధరించుకుని చాలే, నేను ఎంత ప్రయాసపడ్డాను, ఇంతకన్నా నాకేం కావాలి, ఈ ప్రయాణంలో నాకు డబ్బులు దొరికినాయి, ఈ ప్రయాణంలో నాకు బంగారం దొరికింది, అసలు జీవితమే ధన్యమైపోయింది అని అంత హ్యాపీ ఫీల్ అవుతూ ఆ బంగారాన్ని ఒంటి మీద వేసుకుని నడుచుకుంటా వెళ్తూ ఉన్నాడు. మూడో చోటుకి వచ్చినప్పటికీ అతను వెళుతున్న దారిలో వజ్రాలు కనబడ్డాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలా. ఆ వజ్రాలు కనిపించినాయి. ఇప్పుడు ఏం చేయాలా? డైమండ్స్, వజ్రాలు కనిపించాయి. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. సరే, డబ్బులు అయితే జేబు నిండా పెట్టుకున్నాను, బంగారం అయితే ఒంటి నిండా పెట్టుకున్నాను. ఇప్పుడు వజ్రాలు కుప్ప అక్కడ ఉంది, ఎట్లా ధరించుకోవాలి వీటిని అని అనుకున్నాడు. తనకి వెంటనే ఆలోచన వచ్చింది, నా భుజం మీద నీళ్లు వెళ్తాను కదా, క్యారీయింగ్ చేస్తాను కదా, నీళ్లు తీసుకుని పోతున్నాను కదా, ఈ కొండలో నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్లు వంపేసి ఆ వజ్రాలన్నీ కూడా మీరు అప్పుడే కనెక్ట్ అయిపోయినట్టున్నారు. ఎక్కడికి నేను వెళ్ళే దారిలో దొరికితే బాగుండు అనుకున్నారు కొంతమంది. ఇక్కడే దొరికితే బాగుండు, ఆటో ఎక్కి లోపల దొరికిపోవాలి నాకు అనుకున్నారు కొంతమంది. దొరికింది. వాటర్ అంతా, నీళ్ళంతా కూడా వంపేసి ఆ కొండ నిండా వజ్రాలు నింపేసుకున్నాడు. అమ్మయ్య, జీవితం ధన్యమైపోయింది. బంగారం ఉంది ఒంటి నిండా, జేబు నిండా డబ్బులు ఉన్నాయి, కొండ నిండా వజ్రాలు ఉన్నాయి. కృపక హ్యాపీగా అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి అనంత ఆనందంతో వెళ్ళిపోతున్నాడు. అదే అరణ్య ప్రయాణం కూడా వెళుతున్నప్పటికీ, మధ్యలోకి వచ్చినప్పటికీ దాహం వేసింది. మీకు బాగా కనెక్ట్ అయిపోతున్నట్టున్నారు, బాగా అర్థమవుతున్నట్టుంది కదా. దాహం వేసింది, నీళ్లు కావాలి. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి నీళ్లు? ఉన్న నీళ్లు వంపేసుకున్నాడు. ఇప్పుడు బంగారాన్ని కొరుక్కుని తిందామంటే దాహం తీరుతుందా? డబ్బుతో అట్లాగా నమిలి తిందామంటే దాహం తీరుతుందా? లేదు. వెళుతున్నాడు, అనుకున్నాడు వెళ్ళే దారిలో ఏదైనా దొరికితే ఆ డబ్బులు పెట్టి ఓ వాటర్ బాటిల్ తీసుకుందామంటే ఎడారిలో ఎక్కడ దొరుకుతుంది వాటర్ బాటిల్? హలో, లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా ఈ ఉపమానం యొక్క సారాంశం మీకు చెప్తున్నాను. అవసరమైన నీళ్ళన్నీ వంపేసుకుని తనకి వజ్రాలతో నింపేసుకున్నాడు. నీళ్లు లేవు, అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఒక చోట పడిపోయాడు. ఈ ఉపమానం నేను మీకు ఎందుకు చెప్పానో తెలుసా? అవసరమైంది నీళ్ళే కదా, ఆయన వెళుతున్న దారిలో నీళ్ళే కదా మోసుకుని వెళ్ళింది. ఈ ఎడారిలో నాకు నీళ్ళు లేకపోతే కష్టం అనుకుని నీటినే కదా తీసుకుని వెళ్ళినప్పుడు, అతని కన్నుల ఎదుట డబ్బు కనబడినప్పుడు, అతని కన్నుల ఎదుట వజ్రాలు కనబడి, తన కన్నుల ఎదుట బంగారం కనబడినప్పుడు అవసరమైన నీళ్లు వంపేశాడు. ప్రస్తుత కాలం కూడా మనిషి, నీ దేవుడని యెహోవా నీ పంటలో ఆశీర్వదించాడు, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులు ఆశీర్వదించాడు, నీ ఇంటిని ఆశీర్వదించాడు, అన్ని విధాలుగా వర్ధిల్లింప చేస్తున్నప్పుడు ఆ దేవుణ్ణే మర్చిపోయి ఆ దేవుణ్ణే విడిచిపెట్టే విశ్వాసులు సమాజంలో ఎందరో కనబడుతున్నారు. అందుకే ఆ వాగ్దానంలో ప్రారంభంలోనే నీ దేవుడైన యెహోవా, చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? అవసరమైనది దేవుడే, ప్రతి అవసరత తీర్చేది దేవుడే. అలాంటి దేవుణ్ణి మనకు అన్నీ వచ్చిన తర్వాత దేవుడికి ఎప్పుడు పొరపాటుని కూడా దూరం కాకూడదు. దేవుడని యెహోవా, ఆయన లేకుండా ఏమీ లేదు. కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తం దేవుని మాట వలన కలిగినవి. చదువైన, ఉద్యోగమైన, భవిష్యత్తు అయిన సమస్తము దేవుని వలనే. ఆయనే, అందుకే వర్ధిల్లింప చేసేది ఆయనే, డెవలప్ చేసేది దేవుడే. ఈ వాగ్దానాన్ని నువ్వు విశ్వసించు. ప్రభువా, నీ వలనే నా కుటుంబం దీవించబడాలి, నీ వలనే నా చేతి పని దీవించబడాలయ్యా,
నీ వలన నా ఇంటి ఆశీర్వాదము చూడాలి అని నువ్వు కోరుకోగలిగితే సమస్తం ఆయన మూలంగా కలిగింది కనుక, నిన్ను నిర్మించిన వాడు దేవుడే కనుక నీకు ఏది కావాలో క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. దేవుడు లేకుండా ఏమీ లేదు. అందుకొరకే నీ దేవుడైన యెహోవా నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఈ వాగ్దానాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా మనసులో ఈ వాగ్దానం ఎక్కువ పెద్దగా అయిపోయింది. నీకు మేలగునట్లు నేను వర్ధిల్ల చేద్దాంలే అని అనుకున్నాను. అసలు దేవుడు లేకుండా ఎట్లా వర్ధిల్లి వస్తుంది? మనకి కుదరదు. ఎంత పెద్దదైనా పర్వాలేదు, నీ దేవుడైన యెహోవా, దేవుడికి స్తోత్రం. సో దేవుడే మనకు ఉండాలి. ఆయన మనతో ఉండేవాడు, మనల్ని నడిపించేవాడు, ఆలోచన చెప్పేవాడు, గైడెన్స్ ఇచ్చేవాడు. ఈ సంవత్సరం, ఈ నెలలో, ఈ 7వ నెలలో, ఈ జూలై నెలలో తప్పకుండా నీకు మేలు కలిగినట్లు దేవుడు నిన్ను వర్ధిల్ల చేయనుగాక. అక్కడ చదువుకున్న వాక్యంలో నిన్ను వర్ధిల్లింప చేయను అనే మాట చూస్తున్నాం. ఎవరిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు? ఒక 7 మాటలు ఉన్నాయి. సమయ సందర్భాలను బట్టి అవసరమైన మాటలు చెప్తాను, జాగ్రత్తగా మనం విందాం. ఎవరిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు? చదవండి. మొదటి మాట 72వ కీర్తన 7వ వాక్యం. కీర్తనల పుస్తకం 72వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుదాం. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుతారు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి వాళ్ళు పొందుతారు. చాలు. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుతారు. ఆమేనని చెప్తారు ఒకసారి గట్టిగా. మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, ఆమేనని చెప్పండి. గుడ్. నీతిమంతులు అని చెప్పండి ఒకసారి. రైట్. నీ దేవుడని యెహోవా నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఎవరిని దేవుడు వర్ధిల్ల చేస్తాడంటే, ఫస్ట్ వన్, నీతిమంతులను. ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను వర్ధిల్ల చేయటానికి సమర్థుడే. అవి నీ చేతి పనులు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ స్టడీస్ కావచ్చు, నీ సమస్తము నీకు మేలైనట్లుగా చేస్తాడు. అయితే ఎవరిని ప్రభు ఆ వర్ధిల్లేటట్లుగా చేస్తాడు, డెవలప్ అయ్యేటట్లుగా చేస్తాడంటే నీతిమంతులను అన్నాడు. నిజంగా మన అంతరంగము, మన వ్యక్తిత్వము, మన భక్తి జీవితం దేవుని దృష్టికి ఖచ్చితంగా నీతిమంతుల జాబితాలో మనం ఉండాలి. అలాంటి వారిని ఖచ్చితంగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఖచ్చితంగా, నో డౌట్, డెఫినెట్లీ, కన్ఫామ్గా, ష్యూర్ ఈ ఆశీర్వాదం నువ్వు చూస్తావు. బైబిల్ చెప్తుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను పొందలేకపోతున్నారు. మరి నీతిమంతులు లేరా? నీతిమంతులు ఉన్నారు. రోమా పత్రికలో 5:9 మనం చదువుతాం కదా, కాగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. రోమా 5:9 ప్రకారంగా ఆయన రక్తము వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. అంటే యేసు రక్తంతో ఎవరైతే కడగబడతారో వాళ్ళు నీతిమంతులు. నీతిమంతుల జాబితాల్లో ఉంటారు. ఇప్పుడు రక్షించబడిన గుంపు నీతిమంతులు. బాప్తిస్మాలు పొందిన వాళ్ళు, యేసు రక్తంతో పాపములు కడిగివేయబడిన వాళ్ళు నీతిమంతులు. ఏది ఒకసారి నీతిమంతుల మొఖాలు నేను చూడాలనుకుంటున్నారు, ఒకసారి చేయొద్దండి. బాప్తిసం పొందిన వాళ్ళు నీతిమంతులు అని చెప్పాను కదా. ఇప్పుడు నీతిమంతులైన వాళ్ళు చేతులు ఎత్తండి. బాప్తిసం పొందిన వాళ్ళు డౌటా మీకు? కన్ఫర్మ్ కదా? మీరు రక్షించబడిన వాళ్ళు, ఓకే గుడ్. ఇంకా పొందలేని వాళ్ళు ఒకసారి చేయొద్దండి. కొన్ని ఉంటాయి రక్షణ పొందలేని వాళ్ళు, బాప్తిసం పొందలేని 1, 2 ఉన్నాయి. ఆగస్టు 15కి మీకు రక్షణ కలుగునుగాక, విడుదల కలుగునుగాక, నిజమైన స్వాతంత్రత మీకు వచ్చునుగాక. ఓకే, ఆగస్టు 15కి మీకు బాప్తిస్మాలు. ఈ 40 రోజులు నేను ఒక 40 మందిని అడుగుతున్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సో నీతిమంతులు అతని దినములలో వర్ధిల్లుతారని రాశారు. యేసు రక్తంతో మనం కడగబడ్డాం. జన్మ కర్మ పాపాల నుంచి విడుదల పొందాం.
దైవికమైన మార్గాల్లో నడిపించబడతా ఉన్నాం. బైబిల్ చెప్తుంది మరొక మాటలో, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి సంతోషము అన్నాడు. చూడండి, సామెతలు 11:10లో ఈ మాట ఉంది. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికే సంతోషం అంట. ఈ అమలాపురం పట్టణానికే సంతోషం కలిగేటట్లుగా నిన్ను ఈ ప్రాంతంలో, లేకపోతే నీవు ఉన్న ప్రాంతంలో ఒక నీతిమంతుడిగా దేవుడు చేయునుగాక. సో నీతిమంతులు వర్ధిల్లటమే పట్టణం అంతటికీ సంతోషం అంట. పట్టణమే హ్యాపీగా ఉండేటట్లుగా ప్రభు కార్యాన్ని చేస్తారు. నీతిమంతుల గురించి ఎన్ని మాటలున్నాయో. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చును అన్నాడు. నీతిమంతులు ఆశించింది వాళ్ళకి దొరుకును అన్నాడు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు అన్నారు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారు అని రాయబడి ఉంది. యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉంది అని రాయబడి ఉన్నది. నీతిమంతుల గురించి చదివితే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అన్నారు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తమైనవి అని రాశారు. భూమిని స్వతంత్రించుకుంటారు అన్నారు. నీతిమంతుల నివాస స్థలం వర్ధిల్లును అన్నారు. ఇలా చదువుకుంటూ వెళితే కీర్తనాకారుడైన దావీదు అంటాడు, నేను ఇంతవరకు చూడగా, బాల్య దినముల నుంచి వృద్ధాప్యం వరకు చూడగా, నీతిమంతులు అనేవాళ్ళు వాళ్ళ సంతానం కూడా భిక్షమెత్తుకోవటం నేను చూడలేదు అన్నాడు. అబ్బా, ఏం బ్లెస్సింగ్స్ అండి నీతిమంతులకి. వాళ్ళ సంతతి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నీతిమంతులు అనే వాళ్ళకి ఏమీ కూడా కొదువు లేని సమృద్ధిని దేవుడిస్తూ వచ్చాడు. ఈ ఉదయకాలం మీ ఆత్మీయ జీవితంలో రక్షించబడారు, సంఘ సహవాసంలో చేర్చబడ్డారు. అయితే ఆ నీతి మత్వం మీలో కనబడుతూ ఉండాలి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేస్తారు అన్నాడు. లెబానాను పర్వతం వల్లే వాళ్ళు ఎదుగుతారని చెప్పారు. ఇలాంటి బ్లెస్సింగ్స్ మన ఇంట్లో, మన గుడారాల్లో, నీతిమంతుల గుడారాల్లో రక్షణ గూర్చిన సునాదం వినబడుతుంది అన్నారు. ఇలాంటి దీవెన మన కన్నులతో చూడాలి. నీతిమంతులు వర్ధిల్లటం పట్టణం అంతా సంతోషించినట్లుగా చూడాలి. యేసు నామములో అలాంటి కార్యములు జరుగునుగాక. బైబిల్లో మనం చూస్తే దావీదుని గురించి ఒక మాట రాస్తుంది. చదువుదాం. సమూయేలు 2వ పుస్తకం 3వ అధ్యాయం 1వ వాక్యం చూడండి ఒకసారి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరిగింది. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు అంతకంతకు నేర్సిల్లెను. ఒకలేమో వర్ధిల్లుతూ వచ్చారు, ఒకలేమో నేర్సిల్లుతూ వచ్చారు. ఈరోజు మీరు ఆలోచించండి, మీరు ఏ టైప్లో ఉన్నారో మీరు నిర్ణయం చూసుకోవాలి. ఒకసారి మీ సెల్ఫ్ చెక్, మీ అంతరాత్మ మీకు చెప్తుంది. మీరు అంతకంతకు వర్ధిల్లే దావీదు లిస్టులో ఉంటే గుడ్. ఒకేలా అంతకంతకు జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 6 నెలల్లో ఎదిగినది ఎంత, డౌన్ ఎంత, అప్ ఎంత, డౌన్ ఎంత, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 6 నెలలు గడిచిపోయినవి, ఇది 7వ నెల. ఎంతగా స్పిరిచువల్ లైఫ్లో ఎదిగారు, ఆత్మీయంగా ఎదిగారు, భౌతికంగా అంతకంతకు వర్ధిల్లే స్థితి మీకుంది, అంతకంతకు దిగజారిపోయిన పరిస్థితి ఉందో ఒకసారి మీ అంతరాత్మ మీకు చెప్తే ఒక్కసారి తీర్మానం చేసుకోండి. ప్రభా, నాలో నీతి మత్వం కనపడట్లేదా? ఒకసారి కనికరించయ్యా, ఒక్కసారి మరణించు అని అడిగితే తప్పక ప్రభు మరలా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. సౌలే చెప్తున్నాడు దావీదు గురించి. ఏమంటున్నాడు తెలుసా?
నాకంటే నీవు నీతిమంతుడు అన్నాడు. ఆ మాట కూడా చూద్దాం. సమూయేలు మొదటి పుస్తకం 24:18. సమూయేలు మొదటి పుస్తకం 24:18 చూడండి. సౌలే చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు గురించి. చివరి మాట చూడమ్మ తల్లి. నా అపకారానికి నువ్వు ఉపకారం చేశావు, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేశావు గనుక నీవు నాకంటే నీతిమంతుడవు. మీ పక్కోళ్ళకి షేకండి, చెప్పండి, నువ్వు నాకంటే నీతిమంతుడు అనరు. అమ్మో ఇంకేమన్నా ఉందా? నేను ఎంత భక్తి చేస్తాను తెలుసా? నీవు చేస్తావు భక్తి అంటాం మనం. మీ పక్కలతో చెప్పారు నాకంటే నువ్వు నీతిమంతురాలు అని. అక్కోళ్ళైతే నీతిమంతురాలు అనుకోండి. తెలుగులో అక్షరాలు రాసేటప్పుడు సంతకం పెట్టినప్పుడు రాలు అని రాతారు కదా, అది మాట. నీతిమంతురాలు అని మీ పక్కోళ్ళకి చెప్పండి అమ్మా. మొఖం చూసి చెప్పాలి మీరు. గుడ్. పురుషులు చెప్పండి. ఏమంటున్నారు? నీ గురించి నాకు తెలుసు అంటున్నారు, అంతేనా? కాదు, నాకంటే నువ్వు నీతిమంతురాలు. గుడ్. అది సౌలు సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు కోసం. నాకంటే నువ్వు నీతిమంతుడు. వాస్తవంగా సౌలు సీనియర్, దావీదు జూనియర్. సో వ్యక్తిత్వం మనం చూస్తే సౌల్లో విషయచూపు ఉంది, దావీదులో అది లేదు. అపకారానికి కూడా ఉపకారం చేసే మనసు ఉంది. అంతకంతకు వర్ధిల్లడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో దావీదులో నీతిమంతుడు అనే ఆ స్టాంపు మనకు కనబడుతుంది. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో నీతిని మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలండి. భద్రత మనం స్టడీస్ని, సర్టిఫికెట్లని, డబ్బుని, ఆస్తిని ఎన్నిటిలో కాపాడుకుంటాం. అయితే నీతిని కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఈరోజు కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. లేఖనాన్ని అనుసరించి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆత్మీయ జీవితంలో డెవలప్మెంట్ మనలో ఖచ్చితంగా కనబడాలి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలని ప్రభువు చెప్తున్నాడు. ఒక జనరల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తే మీరు ఇంకా ఈజీగా అర్థం చేసుకుంటారు. చాలామంది నీతిమంతులుగా ఉండి కూడా నశించిపోతూ ఉన్నారంట. ఆ మాట చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. అసలు ఏంటి, నీతిమంతులు వర్ధిల్లుతారని రాశారు, నీతిమంతులు ఆశించింది వాళ్ళకి దొరుకుతుంది అన్నాడు. అసలు నీతిమంతులకి ఎన్ని బ్లెస్సింగ్స్ ఉంటే మరి నీతిమంతులైన వాళ్ళు ఎందుకు నశించిపోతున్నారు? అసలు మీరు ఆ మాట చదవండి, గుండె జల్లు అనిపిస్తుంది. అసలు ప్రసంగి 7:15, ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 15వ వచనం చూస్తే, నా వ్యర్థ సంచారముల కాలంలో నేను వీటన్నిటిని చూచి తిని. ఓకే, నీతిని అనుసరించిన నీతి మంతులు నశించిరి. మరలా వన్స్ అగైన్, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. ఏంటి, నీతిని అనుసరించి కూడా వాళ్ళు నశించిపోవడం ఏంటి? నీతిమంతులు నశించిపోవడం ఏంటి? అసలు చాలా ఆలోచింపచేసింది ఆ మాట నన్ను. అవును కదా, ప్రస్తుత కాలంలో చాలామంది రక్తంతో కడగబడ్డాం, బాప్తిసం పొందాం, సంఘంలో చేర్చబడ్డాం, సహవాసం ఉంది, గుడ్, భక్తి చేస్తున్నాం, గుడ్, అన్నీ బాగున్నాయి. నీతిని అనుసరిస్తూ కూడా నశించిపోతున్నారట. వర్ధిల్లవలసిన వాళ్ళు నీతిని అనుసరించి కూడా నశించిపోవటం ఏంటి అసలు? అంటే సౌలు లాంటి మనస్తత్వం. ఇంకా స్పిరిచువల్గా మీకు చెప్పాలంటే ఒక జనరల్ సందర్భం మీకు చెప్తే అర్థమవుతుంది. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్తారా? నక్క అంటేనే మనకు తెలుసు, జిత్తులు మరి నక్క. ఓ రోజు అనుకుందంట, అన్ని మాంసాలు నేను తిన్నాను, అన్ని మాంసాలు తిన్నాను. ఏమేమి మాంసాలు ఉంటాయి ఇప్పుడు ఈరోజు కూడా మీకు మాంసమే అనుకుంటా సిస్టర్ కదా? ఓకే, అన్ని మాంసాలు తిన్నదంట, అన్నీ తిన్నదంట. ఏమేమి మాంసాలు ఉన్నాయి సురేష్ చెప్పు? చికెన్, మటన్,
ఫిష్, ఫ్రాన్స్. ఇప్పుడు మీకు ఆకలి వేస్తున్నట్టుంది కదా. అన్ని మాంసాలు తిన్నదంట. ఏం కనిపిస్తే అన్ని మాంసాలు తిన్నది. నక్కకి ఏం తక్కువ అన్నీ తిన్నది. తిన్న తర్వాత అన్ని మాంసాలు తిన్నది నక్క. దానికి ఒక కోరిక ఉండిపోయిందంట. ఏం కోరిక ఉండిపోయిందంటే పక్షిరాజు మాంసం తినాలి. ఎక్కడ ఉంటుంది పక్షిరాజు? హలో, భూమి మీద కనిపించే జంతువులన్నీ తిన్నది. ఆ తర్వాత సముద్ర జలాల్లో అన్నిటిని తిన్నది. ఇప్పుడు ఆకాశంలో ఎగురుతున్న పక్షిరాజు మాంసం తినాలని ఆశ ఉండిపోయిందంట నక్కకి. ట్రై చేస్తూ ఉందంట, ప్రయత్నిస్తూ ఉందట. అన్ని మాంసాలు టేస్ట్ చూసేసాను, ఇప్పుడు పక్షిరాజు మాంసం తినాలి అని. పక్షిరాజు కూడా అనుకుంటుందట, ఆల్మోస్ట్ అన్నీ నేను తిన్నాను. పక్షిరాజు పాములు తింటుంది కదా, తిన్నాను. కానీ వానపాములు నాకు కనపట్లేదు, వానపాములు తినాలని నాకు కూడా ఒక ఆశ ఉంది అన్నదంట. సరే, రోజులు గడుస్తూ ఉన్నాయి. అదొక చిన్న కథ, ఒక ఆర్టికల్లో చదివినాను. కానీ దాంట్లో ఒక నీతి ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. పక్షిరాజేమో ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, నక్కేమో భూమి తిరుగుతూ ఉంటుంది, అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఓ రోజు ఈ కమ్యూనికేషన్ ఎలా ఏర్పడిందో మనకు తెలియదు. ఇప్పుడంటే ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ అన్నీ వచ్చేసినాయి. కానీ అసలు ఎట్లా కమ్యూనికేషన్, కొంతమంది చూడండి ఎలా కమ్యూనికేషన్ ఏర్పడుతుందో మనకు తెలియదు అసలు. మొత్తం మీద పక్షిరాజు వచ్చిందట. వేటగాడు వల వేసేటప్పుడు అందరికీ అన్ని ఏ పక్షిని పట్టుకోవాలో ఆ వల వేస్తూ ఉంటాడు అన్నమాట. లేకపోతే ఏ గింజలు వేస్తే, ఏ ఎర వేస్తే ఆ పక్షి పడుతుందో తెలుసు అని అలా ట్రై చేస్తూ ఉంటాడు వేటగాడు. సాతానుగాడు కూడా నీతిమంతుల్ని నశింపచేసేటట్లుగా వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. వర్ధిల్లవలసిన వాళ్ళు నీతిని అనుసరించి వర్ధిల్లటం చూసి పట్టణం సంతోషించాలి అసలు. కానీ నశించిపోతున్న నీతిమంతులు, ఎందుకంటే సాతానుగాడు వేటగాడు వలె ఉండి వాడు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయినా సరే నువ్వు వర్ధిల్లకుండా ఉండాలనేదే వాడి ప్రయత్నం. ప్రయత్నించి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశారంటే ఆశ చూపించి, పక్షిరాజుకి ఆశ చూపించి, ఆకాశంలో ఎగిరే పక్షిరాజుకి ఇలాంటి ఆశ రావటం ఏంటి? ఆశ చూపించి మొత్తం మీద భూమి మీదకి వచ్చింది పక్షిరాజు. ఈ నక్క అంటుందంట, ఖచ్చితంగా నక్కతో అంటుందండి, నాకు వానపాములు తినాలని ఆశ ఉంది. అప్పుడు నక్క అంటుందంట, జిత్తులు మరి నక్క, పక్షిరాజు బావా, వరుస కలిపేసింది, దేవుడికి స్తోత్రం చెప్పండి. పక్షిరాజు బావా, నా దగ్గర వానపాములు చాలా ఉన్నాయి, అయితే ఒక కండిషన్, నువ్వు ఎన్ని వానపాములు కావాలో అన్ని వానపాములు ఇస్తాను నీకు. నాకు ఆకలేసేస్తుంది, ఒక 4 ఇవ్వా. ఇది జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాడు కదా ఎవరో, అట్లా కాబట్టి చిక్కుడుకాయ కూర కోసం జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాడు. నాకు ఆకలేసేస్తుంది, నాకు 4 వానపాములు ఇవ్వా అని అడిగిందట. సరే ఇచ్చింది. ఇచ్చేటప్పుడు ఒక కండిషన్, నీకు వానపాములు ఇవ్వాలంటే నీ ఉన్నవే రెక్కలు ఎగురుతుంది కదా ఈ పక్షిరాజు, ఈకలు ఉంటాయి కదా పక్షిరాజుకి, ఈకలు 4 ఈకలు ఇస్తే నీకు మాట్లాడలేదు, 4 ఈకలు ఇస్తే నీకు 4 వానపాములు ఇస్తాను. సాతానుగాడికి తెలుసు ఎలాంటి వాళ్ళని ఎలా పడగొట్టాలో వాడికి బాగా తెలుసు. మాస్టర్ ప్లాన్ వేసుకుంటాడు అన్నమాట. పురుషుల్ని ఎలా పడగొట్టాలి, స్త్రీల్ని ఎలా పడగొట్టాలి, యవనస్తుల్ని ఎలాగ మబ్బు చూపించాలి, ఆ పాస్టర్ని ఎలాగా డైవర్ట్ చేయాలి,
సంఘ పెద్దల్ని ఎలాగా విశ్వాసంలోంచి నశింప చేయాలి, వాడు మాస్టర్ ప్లాన్ వేసుకుని కూర్చుంటాడు. ఆకాశంలో ఎత్తుకు ఎదిగిన ఆ పక్షిరాజుకు చూడండి వానపాములు చూపిస్తాం. నీతిని అనుసరించవలసిన వాళ్ళు నశించిపోతున్న నీతిమంతులు. 4 ఇస్తే 4 ఈకలు ఇస్తాను నీకు అని. సరే దాందే ఉంది, నాకు ఆకలేస్తుంది అని అనుకుని 4 వానపాములు ఇచ్చింది నక్క. తీసుకున్నది, తిన్నది, 4 ఈకలు తీసుకుంది. పక్షిరాజుకి ఏ పక్క వస్తుందండి? దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరు కూడా భోజనం చేసేటప్పుడు ఇంత అన్నం తింటే ఏ పక్క వస్తుంది? సరే పక్షిరాజు సరిపోలేదు, ఒక 10 వానపాములు ఇవ్వా అని అడిగిందంట. 10 ఏంటి, నా దగ్గర 20 ఉన్నాయి, 20 కావాలంటే 20 తీసుకో. అయితే కండిషన్ ఏంటి చెప్పాలి. కండిషన్ ఏంటి? 20 ఈకలు ఇవ్వాలా? సరే తీసుకోలే అని అన్నది పక్షిరాజు. 20 ఈకలు తీసుకుంది, 20 వానపాములు మింగేసింది. సరిపోలేదు. పక్షిరాజు ఏం సరిపోద్ది? కొంతమంది భోజనం చేసేటప్పుడు అంత ముద్దయ్యవా, ముద్ద చూడు ఎట్టుందో, ఎంత ఆల్రెడీ అక్కడ అయిపోయి ఉంటుంది. మామూలుగా ఇంటి దగ్గర కావచ్చు, అనేక చోట్ల మేము చూస్తూ ఉంటాం. అంత అట్లా సరిపోవట్లేదు. ఇప్పుడు ఏమనుకున్నదంటే ఒక 20 కూడా 50 వానపాములు ఇవ్వా అని అడిగింది. 50 ఏంటి, 100 ఇస్తానని ఇచ్చింది. అయితే కండిషన్ ఏంటి? యాపిల్ కండిషన్ ఏంటి? 50 తీసుకుంటే 50 ఇవ్వాలంతే, 100 తీసుకుంటే 100 ఇవ్వాలా. మొత్తం మీద వానపాములు చూపించి ఈ పక్షిరాజు యొక్క ఈకలన్నీ కూడా లాగేసుకుంది, తీసేసుకుంది. ఇప్పుడు కడుపు నిండింది, ఎగిరిపోదామని ట్రై చేస్తుంది, ఎగురుదామని ట్రై చేస్తూ ఉంటుంటే, ఇప్పుడు ఎగురుదామంటే ఏం ఉండాలా? రెక్కలు ఉండాలి కదా, ఈకలు ఉండాలి కదా. ఇలాగలా అలాగలాగా జబ్బు చేసిన కోడి ఉంటుందే అట్టగా అసలు ఎగరలాపోతుంది, పైకి ఎగరలాపోతుంది. అలా వాలిపోయి అట్లా పడిపోతే నక్క బావకి, దేవుడికి స్తోత్రం, దొరికింది పక్షిరాజుని తినాలనే ఆశ. ఎలా తినాలో ప్లాన్ చేసుకుంది. ఇక అవకాశం లేదు, డల్ అయిపోతే అలా పడిపోతే అంతే. పండగ చేసుకుందంట నక్క, తినేసిందంట. వాస్తవంగా పక్షిరాజుని నక్క ఏమీ చేయలేదు, కానీ ఎర చూపించి, వానపామును చూపించి, ఆశ చూపించి కృంగిపోయినట్లుగా ఇంక ఎగిరే పరిస్థితి లేకుండా చేసింది. చాలామంది నీతిమంతులు వర్ధిల్లాలి, నీతిమంతులు ఆశీర్వదించబడాలి, కానీ నశించిపోతున్నారు. కారణం ఏంటంటే సాతానుగాడు ఎర చూపిస్తున్నాడు. శాంసోన్ ప్రతిష్ఠించబడిన వాడే కదయ్యా, ఎర చూపించాడు. ఆకాను, ఆ పేరుకి మంచి అర్థం ఉంది, ఆ ప్రకారంగా లేదు. గహజీ, ఎలీషా దగ్గరే ఉన్నావు కదయ్యా నువ్వు, ఎర చూపించి. ఈరోజు చాలామంది వర్ధిల్లకపోవటానికి కారణం ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. సామెతల్లో మీరు చదువుకోండి, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. 28:13. వాటిని ఒప్పుకునేవాడు కనికరాన్ని పొందుతాడు. నీతిమంతులు ఎప్పుడు వర్ధిల్లుతారు బ్రదర్, కానీ ఎందుకు నశించిపోతున్నారంటే సాతానుగాడు ఏదో ఒక ఎర. చాలామంది యవనస్తులు కాలేజ్ అంటే జాయిన్ అవుతారు, చదువు అని జాయిన్ అయిన తర్వాత ఆ కాన్సెప్ట్ అంతా మర్చిపోతారు. ప్రేమ, మాయ, లోకంలో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఎందుకు కాలేజీకి వచ్చారు, ఎందుకు చదువుకున్నారు, మొత్తం కాన్సెప్ట్ అంతా మర్చిపోయి నశించిపోతున్నవారు. ఈరోజు నువ్వు అలా ఉండకూడదు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను ఆయన వర్ధిల్లింప చేయునుగాక, నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయునుగాక. నువ్వు నశించిపోయే నీతిమంతులుగా ఉండకూడదు, వర్ధిల్లుతున్న నీతిమంతులుగా మారుదువుగాక. అంతకంతకు దిగిపోతున్న సౌలులా కాదు, అంతకంతకు వర్ధిల్లుతున్న దావీదు వలె మార్చబడదువుగాక. ఆ కృప కోసమే దేవుణ్ణి మనం వేడుకోవాలి. ప్రభువా, నిన్నటికన్నా ఈరోజు భక్తి అధికం కావాలి, రోజు రోజుకు సంపూర్ణతలోకి రావాలి, నిన్ను ఎదుర్కొనే ఆత్మీయ స్థితి నాలో కావాలి. అంతకంతకు పక్షిరాజు అంతకంతకు ఎగురుతున్నట్లుగా
ఆ అనుభవం నాలో రావాలి స్వామి, నువ్వు కోరుకోవాలి. పరిశుద్ధుడైన దేవుడు నీ విశ్వాసాన్ని స్థిరపరిచి నీతిమంతుడైన దావీదుని అంతకంతకు వర్ధిల్లినట్లు నీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింపచేయునుగాక. గుడ్. సెకండ్ వన్, రెండవది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది నీకు మేలగినట్లు నిన్ను వర్ధిల్ల చేస్తాడు నీ దేవుడైన యెహోవా. ఎవరిని అంటే, రెండవది చదువుదాం. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి చూడండి. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 8వ వాక్య భాగం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ఆ, నీవు బోధింప తప్పిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధింప తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేస్తూ నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గాలను నువ్వు వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. గుడ్. సెకండ్ వన్, ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వారిని నీ దేవుడైన యెహోవా నీకు మేలైనట్లు నిన్ను వర్ధిల్ల చేయాలి అంటే నువ్వు చేయవలసిన, ఎవరిని ప్రభు వర్ధిల్ల చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ఇక్కడ మోషే తర్వాత యెహోషువను గురించి రాయబడిన మాట ఇది. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి. మోషే మంచి నాయకుడిగా ఉన్నాడు, వండర్ఫుల్ నాయకుడు. 6 లక్షల మందిని నడిపించిన కాల్బలం, ఎంత సామర్థ్యం అసలు. దేవుని ఇంటిలో నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు. 120 సంవత్సరాలు అయిన తన కనుదృష్టి తగ్గిపోలేదు. ఎంత పవర్ఫుల్గా మోషే సేవ చేశాడు. మోషే తర్వాత నాయకత్వం ఎలా యెహోషువను దేవుడు ఎంపిక చేశాడు. ఆత్మపూర్ణుడైన యెహోషువను ఎంపిక చేసుకున్నాడు. యెహోషువతో మోషే చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నువ్వెక్కడ త్రొట్టిల్లకుండా, నీ ఆత్మీయ జీవితం ఎక్కడ క్షీణించకుండా భక్తిలో సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే, ఒక మంచి లీడర్షిప్, మంచి నాయకుడిగా నీవు ఉండాలంటే ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించుటలో, ధ్యానించుటలో ఎక్కడ నువ్వు తప్పిపోకుండా ఉండేటట్లుగా నీ మార్గాలను నువ్వు చక్కగా చేసుకుని వర్ధిల్లాలంటే ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానించాలి. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, మీ ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యము మీకు ప్రాణంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆ మధ్యకాలంలో టీ పెట్టుకుని టీ అమ్ముకునే ఓ సహోదరి, టీ అమ్ముకునే ఆమె సామెతలు గ్రంథం 31 అధ్యాయాలు అంతా కంఠస్థం చేసేసిందట. 31 అధ్యాయాలు కంఠస్థం చేసేసింది. 1వ అధ్యాయంలో ఏముందో, 2వ అధ్యాయంలో ఏముందో, అట్లాగా 31 అధ్యాయాలు కంఠస్థం చేసేసింది. ఇంటి దగ్గర ఉండే అక్కోళ్ళకి మంచి అవకాశం. దేవుడికి స్తోత్రం. మీ పనులు మీరు చేసుకుని, మీ వంట, వార్పు, పిల్లల్ని చక్కబెట్టడం, స్కూల్కి పంపించడం అన్నీ అయిపోయిన తర్వాత ఫోన్ తీసుకుని ఎట్లున్నావు నువ్వు అని సాయంకాలం దాకా కాకుండా ఏదైనా అవసరం ఉంటే మాట్లాడి అయిపోయింది అక్కడికి. దేవుని వాక్యం మీ ఎదుట ఉంది కనుక ఈ ధర్మశాస్త్రం అనే దేవుని వాక్యాన్ని ధ్యానించి ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లు మీ కుటుంబాన్ని మీరు కట్టుకోవటానికి, వర్ధిల్ల చేయటానికి, ఒక స్త్రీగా, ఒక భర్తగా, ఒక పురుషుడిగా నువ్వు దేవుని సన్నిధిలో ఆనందించేటట్లుగా ఈ వాక్యాన్ని సమృద్ధిగా ధ్యానించే కృప దేవుడు నీకు దయచేయునుగాక. మనందరికీ తెలిసిన కంఠస్థ వాక్యం, దుష్టుల ఆలోచన చెప్పున నడవక. ఎక్కడ ఉంటుంది అది? 1వ కీర్తన కదా. 1వ కీర్తనలో 1:1 ఉంది కదా, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, పాపుల మార్గం నిలవక, కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, ధన్యుడు అతడు చేయనిదంతయు. గుడ్. దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు చేసిందంతా సఫలం. నువ్వెన్నో చేయాలని అనుకుంటున్నావు, వ్యాపారాలు చేయాలని కొంతమంది,
ఉద్యోగ ప్రయత్నం చేయాలని మరికొంతమంది, ఇల్లు కట్టాలని కొందరు, ప్రమోషన్ కొరకే ప్రయత్నిస్తున్న వాళ్ళు కొందరు, ఇల్లు కట్టాలని, లేకపోతే వివాహ ప్రయత్నం, ఎన్నో చేయాలి. అతడు చేయనిదంతా నువ్వు సఫలం అవ్వాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. ఈరోజు మార్నింగ్ ఎంతమంది దేవుని వాక్యం చదువుకుని మందిరానికి వచ్చారు? ఒక్కరో ఇద్దరో అంతే. కంటిన్యూగా దేవుని వాక్యం నీకు ప్రాణం అవ్వాలి. అన్ని పనులు అయిపోయిన తర్వాత వాక్యం కదా. అందుకే స్తోత్ర ప్రార్థన 5 గంటల నుంచి 4 గంటలకు వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. అక్కోళ్ళకి ఇంట్లో పనులు అంటే 7 గంటలకే పిల్లలకి క్యారేజ్ పెట్టాలా. భర్త డ్యూటీకి వెళ్తాడు, 7 గంటలకు క్యారేజ్ పెట్టాలంటే 5 గంటలకు లేచి స్తోత్ర ప్రార్థన చేస్తే టైం సరిపడలేదని 4 o'clock వస్తుంది. 4 to 5 అప్పుడే బైబిల్ స్టడీ. సో ధర్మశాస్త్రాన్ని ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వర్ధిల్లుతారండి. యెహోషువ సేవ అద్భుతంగా జరగటానికి, మోషే భూమి మీద అద్భుతాలు చేస్తే సముద్రం మీద కర్ర చాపితే 6 నెలలుగా అయిపోవటం, మారా నీళ్లు ఆ యొక్క చెట్టు కొమ్మ తీసి అందులో వేస్తే మధురంగా ఇలాంటి భూమి మీద అద్భుతాలు గురువు చేస్తే శిష్యుడు ఆకాశంలో అద్భుతాలు చేస్తున్నాడు. సూర్యుడా గిబియోనులో నిలిచిపోమంటే ఆగిపోయాడు సూర్యుడు. ఎన్నో బలమైన సేవ చేశాడు శిష్యుడు. ఈరోజు సేవకులకి నేను చెప్తున్నాను, ఎక్కువగా మీరు వాక్యం ధ్యానించండి. విశ్వాసులైన మీరు కూడా మీ కుటుంబాన్ని కట్టుకోవడానికి మంచి గైడెన్స్ ఇస్తారు. మీ ఇంట్లో ఏం చేయాలని ఎవరిని సలహాలు అడగకుండా దేవుని వాక్యమే నీ శాసనములే నాకు ఆలోచన కర్తలు అన్నట్లు దేవుని వాక్యం ధ్యానించండి. మీ మార్గాలన్నీ వర్ధిల్లునట్లుగా ప్రభు చేయునుగాక. ధర్మశాస్త్ర గ్రంథాన్ని గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. చూడండి, 37వ కీర్తన 31వ వచనం చూడండి. 37వ కీర్తన 31వ వచనం. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది. దేవుని ధర్మశాస్త్రం వాళ్ళ హృదయంలో ఉన్నది. వారి అడుగులు జారవు. వాళ్ళ అడుగులు జారిపోవు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఈరోజు చాలామంది జారిపోతూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే వాక్యం వాళ్ళ హృదయంలో లేదు. ధర్మశాస్త్రము నీవిచ్చిన వాక్యం వాళ్ళ హృదయంలో ఉంది కాబట్టి వాళ్ళ అడుగులు జారు. అంటే భౌతికంగా కాదు, స్పిరిచువల్గా నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ త్రొట్టిల్లిపోకుండా చక్కగా ఉండాలంటే, జారిపోకుండా ప్రభువులో ఉండాలంటే ధర్మశాస్త్రం అనే వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఆత్మీయ జీవితాన్ని కట్టే దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఇక అదే కీర్తనలో మరొక మాట కూడా ఉంది. 19వ కీర్తన 7వ చరణం. 19:7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, ప్రాణమును తెప్పరిల్ల చేయును. అది నా ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది, ప్రాణానికి నెమ్మదినిస్తుంది. నీవు కొన్నిసార్లు అనుకుంటాం, ప్రాణం ఏం బాగలేదండి, మనసేం బాగలేదండి, ఎందుకంటే పిల్లల మాట వినట్లేదు, భర్త కుటుంబాన్ని ఏం పట్టించుకోవట్లేదు, మనసేం బాగలేదండి. కొన్నిసార్లు ఫ్యామిలీస్లో భార్యాభర్తల మధ్యలో కూడా రకరకాల పరిస్థితులు ఏర్పడినప్పుడు మనసేం బాగలేదండి. నీ ప్రాణానికి నెమ్మదిని, నీ ప్రాణానికి తెప్పరిల్లేటట్లుగా చేసేది కూడా ధర్మశాస్త్రం అని పిలువబడుతున్న దేవుని వాక్యమే. ప్రశాంతత, నీ మైండ్ ఫ్రెష్గా ఉండడానికి, నీ ఆలోచనలు చక్కగా ఉండటానికి దేవుని వాక్యం మీద సరిగ్గా మనసు పెట్టి ఒక్క అధ్యాయం చదివిన పర్లా ఆ మాటలు నీ ప్రాణానికి నెమ్మదినిస్తాయి, ప్రశాంతతనిస్తాయి. యేసు నామములో అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు నీ ప్రాణానికి నెమ్మదిని ఇచ్చేది దేవుని వాక్యమే. ఇప్పుడు ఫ్యామిలీలో ఎన్నో సమస్యలు ఉంటా ఉన్నాయి. కుటుంబాల్లో పిల్లలతో, కుటుంబంగా, భర్తతో అందరినీ చక్కగా కట్టుకుంటూ ప్రస్తుత కాలంలో ఎక్కువ శాతం నేను చూస్తున్నాను, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి, చాలా ఎక్కువైపోతున్నాయి. చాలా ఫ్యామిలీలో రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతున్నాయి చాలామంది కుటుంబాలు.
ఏ కారణం లేకుండానే ఏదో ఒక ఈగో ఫీలింగ్ పెట్టుకుని ఆ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అయిపోతుంది ఎక్కువగా. ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. ఆ మధ్యకాలంలో భార్య భర్తలు ఇద్దరు మంచిగా ఉండేవాళ్ళే, సడన్గా మంచిగా బాగానే కూర్చుని బాగానే మాట్లాడుకునేవాళ్ళే, దూరంగా జరుగు అన్నదంట. అంతే, భార్య ఒకటే అన్న దూరంగా జరుగు అన్నదంట. మంచిగా మాట్లాడుకునేవారు, పిల్లల గురించి మాట్లాడుకుని అన్నీ బాగానే, దూరం జరుగు అన్నదంట. అంతే, బాధ కలిగి ఆ మనసులో ఉండిపోయి అంతే. తెల్లారి పొద్దున్నే బస్సు ఎక్కి రాజమండ్రి వెళ్ళి ఫోన్ చేశాడంట, సరిపోతుందా ఇంకా దూరం వెళ్ళమన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సరిపోతుందా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తే దూరంగా వెళ్ళిపోవడం కాదు, కట్టుకోవాలి. ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కట్టుకోవాలి, ఖచ్చితంగా కట్టుకోవాలి. స్త్రీలైన మీకు ఎంత ధన్యులో తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇల్లు మాటట్లేదు. ఇప్పుడు మీరేం కట్టట్లేదు, మంచి బిల్డర్స్ మీరే, దేవుడికి స్తోత్రం చెప్పండి. 5 అంతస్తుల అపార్ట్మెంట్ గ్యారెంటీ ఇవ్వలేమో కానీ మీ ఫ్యామిలీ కట్టబడాలంటే మీ మీదే ఉంది ఆధారం. అసలు ఆయన సంపాదన అంతే, మిగతా లోపల ఆయన అవుట్డోర్, మీరు ఇండోర్. కుటుంబం అంతా కట్టబడాలన్నా, పిల్లల్ని కట్టాలన్నా, భర్తని కట్టాలన్నా, ఆ అత్తగారిని మావయ్య గారిని, ఇంట్లో ఉండేది మీరే కాబట్టి ఖచ్చితంగా మీరు కట్టబడాలి. ఇశ్రాయేలు కన్యక కట్టబడినట్లు ఇక మీదట నేను కట్టిస్తానని చెప్పాడు దేవుడు. స్తోత్రం. కాబట్టి మీ ఫ్యామిలీలో ప్రాణం నెమ్మదిగా ఉండాలి అంటే ధర్మశాస్త్రాన్ని చదవాలి, ధ్యానించాలి. నీ ప్రాణానికి ప్రశాంతత దొరుకుతుంది. ఇంకా చాలా చాలా వాక్యాలు, దేవుని మాటలు ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువయ్యా అన్నాడు. కొన్నిసార్లు దేవుని వాక్యం చదువుకుంటాం, విడిచిపెట్టి న్యూస్ పేపర్లా చదవకూడదు. ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి దాంట్లో. దేవుడు నీకు తెలియజేస్తాడు, నీ కుటుంబాన్ని కడతాడు. పరిశుద్ధాత్ముడు అలాంటి కృప నీకు దయచేయునుగాక. త్వరగా చెప్తాను. 3వ మాట, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. చాలు. 3వది యథార్థవంతులను. మన ఆత్మీయ జీవితంలో దేవుడు చూసేది ఏంటంటే యథార్థత. సీనియారిటీ కాదు, సిన్సియారిటీ. ప్రతి విషయంలో దేవుడు చూసేది ఏంటంటే సిన్సియారిటీ. ఎంత సిన్సియారిటీగా ఉంటున్నారు వీళ్ళు, ఎంత యథార్థంగా, జెన్యూన్ పర్సన్స్ వీళ్ళు ఎంతగా నమ్మొచ్చు అని ప్రభు చూస్తూ ఉన్నాడు. యథార్థవంతులంటే దేవుడు ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తాడు. ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారనుకోండి, ఒక కంపెనీలో పని చేస్తున్నారనుకోండి, ఆ కంపెనీ వాళ్ళు ఆ వ్యక్తిని ఫస్ట్ నమ్ముతారు. ఈ వ్యక్తి ఎంత జెన్యూన్ పర్సన్. ఎవరైనా మన చేతికి 10,000 1 lakh మన చేతికి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఎంత యథార్థవంతులని చూస్తారు. ప్రభు కూడా ఆయన నిన్ను వర్ధిల్ల చేయాలంటే నీలో యథార్థత చూస్తున్నాడు ఆయన. యథార్థవంతులు ఖచ్చితంగా వర్ధిల్లుతారు, నో డౌట్. యేసు నామములో మీలో యథార్థత ప్రభు కలుగు చేయునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్ అని చెప్పండి. బైబిల్లో మీరు చూస్తే దేవుడు మనిషిని యథార్థంగానే సృష్టించాడు, కానీ మనిషి అంట వివిధ తంత్రాలని కల్పించుకున్నాడంట. అందరినీ దేవుడు చేసినప్పుడు యథార్థంగానే చేశాడు, కానీ మనిషి వివిధ తంత్రాలని కల్పించుకున్నాడు. అందుకే ఆ పాటలో డి మైనర్ అనుకుంటా తమ్ముడా, ఆ పాటలో ఈ పదాలు ఉన్నాయి. ఏ పదాలు వాడారంటే యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. 1 2 3
స్టార్ట్. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై నన్ను నీవు విడిపించినావు. ఇష్టడనై నీ నడచిన దీర్ఘాయువుతో తృప్తిపరచిన సజీవుడవు నీవేనై. నా హృదయ చేతులు పైకెత్తి చప్పట్లు. కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో నా హృదయ నా కోరిక నా అందరూ పరిమళించాలని నా ప్రార్థన నిత్య మహిమలో నిలవాలని నా కోరిక పరిమళించాలని నా ప్రార్థన నిత్య మహిమలో నిలవాలని. హల్లెలూయా. యథార్థవంతులకి ఎడబాయని కృపను దేవుడు అనుగ్రహించునుగాక. బైబిల్లో హిజ్కియాను చూడండి, రాజుల 2వ పుస్తకంలో 20వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదివితే హిజ్కియా యొక్క యథార్థత మనకు కనబడుతుంది. హిజ్కియా యొక్క జీవితాన్ని మనం చదివితే అన్న మైక్. యెహోవా యథార్థ హృదయుడనై సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు ఎలాగ నేను యెహోవా యథార్థంగా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థించాను. యథార్థత. మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఒకటి అడుగుతాను, నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ఉన్నానయ్యా, ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వటమే కాదు, హిజ్కియాని వర్ధిల్లింప చేశాడంట. చూడండి, ఆ మాట కూడా చదివిస్తాను. అదే బైబిల్ గ్రంథంలో చూస్తే దినవృత్తాంతాల 2వ పుస్తకం 31:21 హిజ్కియా యొక్క యథార్థత మనకు కనబడుతుంది. తనని దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, సేవా విషయంలో యథార్థంగా ఉన్నాడు బ్రదర్స్. ధర్మశాస్త్ర విషయంలో యథార్థంగా ఉన్నాడు. ధర్మం అంతటి విషయం అందేమి, ధర్మం చేయాలంటే యథార్థంగా ఉన్నాడు. తాను ఏ పని ప్రారంభించినా హృదయపూర్వకంగా యథార్థంగా జరిగించి వర్ధిల్లెను. ఆమెను చెప్పండి ఒకసారి. హిజ్కియా యొక్క యథార్థతను చూసిన దేవుడు అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో యథార్థత దేవుడు చూస్తున్నాడు. జెన్యూన్ పర్సన్స్గా చూస్తున్నాడు ఆయన. సర్వసాధారణంగా చెప్పుకోవాలంటే హిజ్కియా రాజైన మొదటి నెల మొదటి సంవత్సరం మందిరాన్ని బాగు చేసే విషయం, దేవుని మందిరం మీద చాలా ఇంట్రెస్ట్ హిజ్కియాకి. దేవుని మందిరాన్ని గురించి ఆలోచించి ఆ మందిరాన్ని గురించి మరలా ఆ మందిరాన్ని ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నాడు. మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఒక్కడే కాదు, పట్టణంలో అధికారులందరినీ పిలుచుకుని పెందల కాడే మందిరానికి వెళ్ళేవాడు. మందిరం విషయంలో చాలా ఆసక్తి హిజ్కియాకి. అందుకే ఆయన ప్రారంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా చేసి వర్ధిల్లాడు. సరే, హిజ్కియా ఇంత అద్భుతమైన వృద్ధిని పొందుకున్నాడు, వర్ధిల్లుతూ వచ్చాడు. ఇదే దినవృత్తాంతాల పుస్తకంలో మరొక రాజు కూడా ఉన్నాడు. హిజ్కియా రాజు వర్ధిల్లాడు, మరొక రాజు కూడా వర్ధిల్లాడు.
కానీ అతనిలో యథార్థత లేదు. ప్రారంభంలో యథార్థంగా ఉన్నాడు, తర్వాత యథార్థత లేకపోవటం వల్ల ఆ వర్ధిల్లిన వ్యక్తి చెడిపోయినట్లుగా బైబిల్లో చూస్తాం. ఎవరయ్యా అతడంటే ఉజ్జియా. ఈయనేమో హిజ్కియా, ఆయనేమో ఉజ్జియా. ఈ ఉజ్జియాను గురించి బైబిల్ చదివితే దినవృత్తాంతాల పుస్తకంలోనే ఉంది. అదే దినవృత్తాంతాల పుస్తకం, 2వ దినవృత్తాంతాల పుస్తకం 26వ అధ్యాయం, అంటే వెనక్కి రండి. 5వ వచనం చూస్తే, ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్లుతూనే వచ్చాడు. ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడంటే ఎంత వర్ధిల్లాడు ఉజ్జియా అంటే, అతని కీర్తి దూరంగా అతని గురించి చాలా విషయాలు రాశారు. అక్కడ ఏమని రాశారంటే, ప్రాకారం కలిగిన కట్టడాలు, అంటే కన్స్ట్రక్షన్ వర్క్ అతని ద్వారా జరిగింది. ప్రాకారాలని కట్టించాడు. అంత అద్భుతంగా డెవలప్మెంట్, కట్టడాలు బాగా ఉన్నాయి. నెక్స్ట్, పన్ను ఇచ్చేవారు అతని దగ్గర పట్టుకొచ్చి ట్యాక్స్, పన్ను వసూలు చేసి పన్ను కట్టేవారంట అతనికి. నెక్స్ట్, ఆశ్చర్యకరమైన సహాయం, మామూలు సహాయం కాదు, ఆశ్చర్యకరంగా సహాయం దొరికిందంట అతనికి. బలాభివృద్ధి, మంచి హెల్త్, ఎంతగా వర్ధిల్లాడో చూడండి. కీర్తి దేశమంతా వ్యాపించింది. ఉజ్జియా, ఇంత వర్ధిల్లిన ఉజ్జియా మధ్యలో వచ్చినప్పటికీ యథార్థత లేదు. ఏమైందో తెలుసా? 16 చూడండి, 26-16 చూస్తే, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి హృదయంలో మనస్సులో గర్వం వచ్చేసి భ్రష్టత్వం వచ్చేసింది ఉజ్జియాకు. 2 రాజులు మీ ముందు పెట్టాను. ప్రారంభంలో కూడా దావీదు, సౌలు మీ ముందు పెట్టాను. ఇప్పుడు కూడా ఉజ్జియా రాజు ఉన్నాడు, హిజ్కియా రాజు ఉన్నాడు. ఉజ్జియా రాజుని దేవుడు వర్ధిల్ల చేశాడు, హిజ్కియాను కూడా వర్ధిల్ల చేశాడు. కానీ హిజ్కియా జీవితం మరణకరమైన రోగం వచ్చిన తప్పించబడి తను ప్రారంభించిన పనులన్నీ అద్భుతంగా కంప్లీట్ అయ్యేటట్లుగా దేవుడు ఉన్నత కృపనిచ్చాడు. కానీ ఉజ్జియా అలా కాదు. మధ్యలోకి వచ్చినప్పటికీ గర్వం వచ్చేసి పూర్తిగా చెడిపోయాడు. ఈరోజు మీరు ఆలోచించండి, మీ ఆత్మీయ జీవితం ఎక్కడ, ఆత్మీయ జీవితంలో భ్రష్టత్వం. అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? మనస్సును గర్వించి. గర్వం అనేది పై కనబడకపోవచ్చు, లోపల ఉంటుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అందుకని ఎక్కడ చోటు ఇవ్వకుండా యథార్థత కలిగిన వారుగా, అందుకే కదా బైబిల్లో రాశారు, యథార్థతను బట్టే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. ఉన్నది ఉన్నట్లుగా మీ వ్యక్తిత్వాన్ని కనపరచండి. యేసు నామములో అట్టి కృప మీకు దయచేయనుగాక. యథార్థవంతులు ఎలా ఉంటారంటే ఒకరి ఎడల ఒకరు దయ చూపిస్తారంట. యథార్థవంతులంటే ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఎన్ని మాటలు రాస్తారండి ప్రభు. ఒకసారి 2 చేతుల పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. చేతులు ఊపుతూ బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. ఒక రాజు తన పరిపాలన ఎలా ఉందో జనాలు ఏమనుకుంటున్నారు కదా. ప్రతి రాజు గురించి, ప్రతి ముఖ్యమంత్రి కావచ్చు, ప్రతి ఎమ్మెల్యే గారు కావచ్చు, ప్రెసిడెంట్ గారు కావచ్చు, వాళ్ళ గురించి జనాల్లో ఎలాంటి టాక్ ఉంది అనేటట్లుగా ఆ రాజు అనుకున్నాడంట. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు నా పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, ఒకసారి నా గురించి ఏమనుకుంటున్నారో, ప్రజలు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారో ఒకసారి తెలుసుకుందామని అభిప్రాయం వచ్చిందంట రాజుకి. మనకు కూడా ఇలాంటి అభిప్రాయం వస్తుంది. నా గురించి ఏమనుకుంటున్నారు? యేసు ప్రభువే అన్నాడు, నా గురించి ఏమనుకుంటున్నారు అసలు మీరు? కొంతమంది ఏమనుకున్నారంటే రాబోయే ఏలియా ఈయనేనేమో అని, కొంతమంది ఏమో ఇర్మియా ప్రవక్త ఈయనేనని, మరికొంతమంది ఇలాగెలా అనుకుంటూ వచ్చారు. ఈ రాజుగారికి కూడా అభిప్రాయం వచ్చిందంట, అసలు నా గురించి జనాలు ఏమనుకుంటున్నారు, ప్రజల్లో ఏమనుకుంటున్నారు తెలియాలి. అసలు తెలియాలని ఆలోచించి ఏం చేశాడంటే ఒక ఆలోచన వచ్చిందంట అతనికి. ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, ఒక పెద్ద రాయి తీసుకెళ్ళి అందరూ వెళ్ళే దారి ఉంటుంది కదా, రోడ్డు జంక్షన్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో
ఓ పెద్ద రాయి, ప్రజలు ఎక్కువ ప్రయాణం చేస్తే ఆ ప్లేస్లో పెద్ద రాయి అడ్డంగా పెడదాం, అసలు ఏమనుకుంటారో చూద్దాం అని అనుకుని మారు వేషంలో రాజు వెళ్ళి ఆ రాయి తీసుకెళ్ళి అలా ఆడబెట్టి వెళ్ళిపోయి ఓ చెట్టు ప్రక్కన ఎవరు చూడకుండా కనబడుతున్నాడంట, చూడకుండా ఎవరికి కనబడకుండా ఉన్నాడంట అక్కడ. ఇలాంటి కుర్రోళ్ళు, ఇట్లాంటి కుర్రోళ్ళు, అభి ఇలాంటి కుర్రోళ్ళు, సురేష్ అన్న లాంటి కుర్రోళ్ళు ఇలా బయలుదేరి రోడ్డు మీద వెళ్తూ ఉన్నారంట. కుర్రోళ్ళు కదండి, ఆ రాడ్ అడ్డంగా ఉన్న మన ఇంట్లో కూడా చాలామంది ఆ వస్తువులు అక్కడ ఉంటాయి, అడ్డంగా ఉంటుంది, కుర్చీ అడ్డంగా ఉంటుంది, సైకిల్ అడ్డంగా ఉంటుంది, బైక్ అడ్డంగా ఉంటుంది, కానీ మనకెందుకు పట్టించుకోకుండా అటు వెళ్ళిపోతూ ఉంటాం. మన ఇంట్లో వస్తువులు కూడా బిందె అడ్డంగా ఉంటుంది, అక్కడ మనం వెళ్ళే దారిలో ఉంటే తీసి పక్కన పెడతాం. కుర్రోళ్ళు కదండి, పెద్దగా పట్టించుకోకుండా, ఫ్యాన్ తిరుగుతున్నా కట్టకుండా, లైట్ వెలుగుతున్నా కట్టకుండా, మోటార్ వెళ్ళిపోతున్నా, నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతున్నా సరే మనకెందుకు అట్లుంటుంది. అట్లా ఈ కుర్రోడు ఏం పట్టించుకోకుండా, అట్లా చూసుకోకుండా అలాగే వెళ్తున్నాడు, దారికి అడ్డంగా ఉన్న రాయిని ఇలా జరపకుండా మనకెందుకులని వెళ్ళిపోతూ ఉన్నారంట. ఈ లోపల పెద్దోళ్ళు వచ్చారు, కొంచెం పెద్ద వయసులో పెద్దోళ్ళు, ధనవంతులు, బలవంతులు, అదే దారి గుండా వెళ్తున్నారంట. వెళుతుంటే దారికి అడ్డంగా ఉంది ఈ రాయి. ఏమంటున్నాడు తెలుసా ఆ పెద్దోళ్ళు, అసలు రాజుగారు రోడ్లలో ఇలాంటివి పెద్ద పెద్ద రాళ్ళు పెడతా ఉంటుంటే ఏం పట్టించుకోవట్లేదంటే ఈయన అని అనుకుని రాజుగారిని తిడతా ఉన్నారంట. ఆ చెట్టు ప్రక్కనే ఉన్నాడు ఆ వెనకాల ఆయన, స్తోత్రం చెప్పండి, తిడతా ఉన్నారండి. ఏంటి ఇలాంటి రాళ్ళు రోడ్డుకి అడ్డంగా పెట్టుకుంటుంటే అసలు ఏం ప్రభుత్వం ఇది అని అన్నట్లుగా వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారంట. సరే, అందరూ కుర్రోళ్ళేమో చూసి వెళ్ళిపోతున్నారు, పెద్దోళ్ళేమో తిట్టుకుని వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు అడ్డంగా ఉన్న రాయిని మాత్రం అడ్డంగా ఉన్న రాయిని మాత్రం తీయట్లేదు, తొలగించట్లేదు. ఒక సామాన్యమైన ఒక ఆర్డినరీ పర్సన్ ఆ దారి గుండా వెళుతూ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు అతనికి ఎదురుగుండా అడ్డంగా ఉన్న రాయిని ట్రై చేద్దాంలే, ఇది అందరికీ వెళ్ళే దారి కదా, అడ్డంగా ఉంది కనుక్కుని ఇలా చేరిపాడంట. అదంత పెద్ద బరువు లేదు కానీ సింపుల్గానే ఇలా జరిపినట్టు ఇలా వచ్చిందంట. ఆ రాయి క్రింద బంగారం, దేవుడికి స్తోత్రం, వజ్రాలు అన్నీ దాచిపెట్టాడంట రాజు. వెంటనే ఆ చెట్టు ప్రక్క నుంచి అలా వచ్చి, అయ్యా ఈ నీకే, నేను మనుషులు మనస్తత్వాలు ఎలా ఉంటాయో గమనిద్దామని నేను కావాలని ఈ రాడు పెట్టాను ఇక్కడ. ఒకలేమో చూసి ఉన్నట్టుకు వెళ్ళిపోయారు, ఇంకొకలేమో తిట్టుకుంటా పోయారు, నువ్వైతే అడ్డంగా ఉన్న దాన్ని ప్రక్కకి పెట్టావు, నువ్వు నిజంగా జెన్యూన్ పర్సన్, యథార్థవంతుడు, నీకోసమేనయ్యా ఇవన్నీ చెప్పాడంట రాజు. చప్పలు కొడుతూ సార్ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నేను కూడా మీతో దైవజనుడిగా చెప్తున్నాను, కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాలు కూడా, ఈ క్యాంపస్ ఉందనుకోండి, సేవకులుగా మేము ఉన్నాం అనుకోండి, అందరూ సిట్ రైట్గా ఉంటుంది బండి. పొరపాటున మేము మీటింగ్ వెళ్ళాం అనుకోండి, అమ్మయ్య అన్న లేడురా స్తోత్రం ఇంకా. సో ఇట్లాంటి మనస్తత్వం ఉంటుంది. మీరు కూడా అంతే. ఆ ఆదివారం వచ్చినప్పుడు అన్న ఉన్నాడు, అన్న వచ్చేస్తున్నాడు రా, లేకు స్తోత్రం నాయన స్తోత్రం. నేను అనుకుంటాను ఎంత మంచి ప్రార్థన పరులరా బాబు. అట్లా కాదు, జెన్యూన్ పర్సన్స్గా ఉండి దేవుడు చూస్తున్నాడు. హిజ్కియాలో యథార్థత ఉన్నది, ఉజ్జియాలో యథార్థత లేదు. ఈరోజు మీరు తీర్మానం చేసుకోవాలి, ప్రభా యథార్థవంతుల్ని ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఫాస్ట్గా త్వరగా 10 నిమిషాల్లో ముగిచేస్తాను. 4వది 92వ కీర్తన 13వ వచనం. 92వ కీర్తన 13వ వచనం. ఎవరిని దేవుడు వర్ధిల్ల చేస్తాడంటే ఆయన మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుతారు. 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిర ఆవరణంలో నాటబడిన వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. మందిరంలో నాటబడాలి. ఎక్కడ నాటబడాలి? కొంతమంది బ్రాందీ షాపులో నాటబడతారు. ఇక అసలు షాపు కనబడ్డదంటే నడక మారిపోద్ది, ఏందిరా అన్నట్టు మామూలుగా ఉండరు అసలు. కొంతమంది సినిమా హాల్లో నాటపడతారు, బాగా నాటపడతారు. కొంతమందికి సీరియల్లో నాటబడిపోతారు. ఇంకా అసలు పొరపాటుని అప్పుడు ఆ సిచ్యువేషన్లో కరెంట్ గిని పోయిందా,
అక్కడ చెంబు ఉంటే చెంబు ఇసిరేస్తారు, ఇంకా అంత అసలు మామూలుగా ఉండదు అసలు. అంటే నాటబడిపోయారు అక్కడ అసలు. నెక్స్ట్ ఎపిసోడ్ ఏమైంది అదే. ప్రభు వాక్యం ఏమంటుందంటే నువ్వు మందిరంలో నాటబడాలి. ఆమె చెప్పండి ఒకసారి. దేవుడు నిన్ను ఒక చోట స్థిరపరిచాడు, నాటబడు అంతే. నాటబడిన వాళ్ళకి 4 దీవెనలు ఉన్నాయి. ఆమేన్. ఇర్మియా గ్రంథంలో 17:8 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 4 దీవెనలు నాటబడిన వాళ్ళకి. భయపడరు, పచ్చగా ఉంటారు, చింత నొందరు, కాపు మానరు. ఈ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు. దేవునిలో నాటబడే కృప మీకు దయచేయునుగాక. దీనికి ఎగ్జాంపుల్ సమూయేలు. ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క వ్యక్తిని మీ ముందు పెట్టాను. సమూయేలు దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లాడంట. ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో వాళ్ళ అమ్మ చిన్నప్పుడే తీసుకెళ్ళి మందిరంలో వదిలేస్తే మందిరంలో నాటబడిపోయాడు సమూయేలు. మందిరంలో సిచ్యువేషన్ బాగాలేదు. వాస్తవంగా చెప్పుకోవాలంటే పాస్టర్ గారి పిల్లలు బాగాలేదు, అసలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఓఫ్ని ఫినెహాస్ వాళ్ళ వైపు చూడలేదు. మందిరంలో ఆయనకు ఒక బాధ్యత ఉంది. దీపం ఆరిపోకూడదు, తైలం పోసే ఆ డ్యూటీ అయింది. అందుకే సమూయేలు గురించి ఏమని రాయబడిందో తెలుసా? దాను మొదలుకొని బెయిర్షాబా వరకు విస్తరించాడంట. మనుషుల దయలో దేవుని దయలో సమూయేలు వర్ధిల్లాలంట. సమూయేలు మొదటి పుస్తకం 2:26లో ఈ మాట ఉంది. మనుషుల దయలో దేవుని దయలో సమూయేలు వర్ధిల్లాడు. ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, నిన్ను దేవుని మందిరంలో వర్ధిల్లింప చేయునుగాక. గుడ్. 5వ మాట 5th one, ఆదికాండం 39:2. యోసేపుకు దేవుడు తోడై ఉండి అతన్ని వర్ధిల్ల చేసెను అనే మాట. సో 5వది, దేవుడు తోడుంటే వర్ధిల్లుతాం. దేవుడు తోడై ఉండాలి మనకి. దేవుడు తోడై ఉన్న వారికి ఖచ్చితంగా వర్ధిల్లుతాం. చెరసాల్లో ఉన్న, శ్రమల్లోనే ఉన్న యోసేపుకి ఆదికాండం 39:2లో అద్భుతంగా యోసేపుని దేవుడు తోడై ఉండి వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి యోసేపు, కానీ తన అభివృద్ధి ఎవరు ఆపలేకపోయారు. ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, నువ్వెక్కడికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, స్కూల్స్కి వెళ్ళినా, పనులకి వెళ్ళినా, డ్యూటీలకి వెళ్ళినా, వ్యాపారం ఎక్కడికి వెళ్ళినా దేవుని తోడు నీకుంటే నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. ఆమెను చెప్పండి. మన సంఘ బిడ్డలు ఒక ఆఫీసర్ ONGCలో చేస్తూ ఉండేవారు. ఆయన రోజు కాకినాడ వెళ్ళవలసి వచ్చింది. ఆయన వెళ్ళాడు, సడన్గా కాకినాడ వెళ్ళాడు. లేట్ అయిపోయింది, రాత్రి 11 అయిపోయింది. ఇంటి దగ్గర భార్య పిల్లలు ఒక్కరే ఉండిపోయారు. నేను వచ్చేసే లేట్ అయినా పర్లేదు అనుకుని వచ్చేద్దామని రోడ్డు మీదకి వచ్చారంట. అప్పుడు కారు లేదు ఆయనకి. వస్తే ఎంతసేపు అయినా టైం అయిపోతుంది కానీ ఎవరు రావట్లా. తన ముందు లారీ వెళ్ళింది. సరే ఎక్కి వెళ్ళిపోదాంలే అని అనుకున్నాడు, కానీ మనసులో ఎందుకో ప్రేరేపణ వదిలే అని అట్లా ఆగిపోయారంట. వెళ్దాం ఎక్కేద్దాం లారీ అనుకున్నాడంట. తన మనసులో ఒక ప్రేరణ, వద్దులే ఆగుదాం అనుకో. ఈ లోపల లాస్ట్ ఏదో బస్సు ఒకటి వ్యాన్ లాంటిది, ఓ బస్సు వ్యాన్ అనుకుంటా, వ్యాన్ వస్తుంటే అది వ్యాన్ ఎక్కొచ్చారంట. కరెక్ట్గా ఈ బటన్వేల్ జంక్షన్కి వచ్చినప్పటికీ తాను ఎక్కాలి అసలు లారీ, అది తను ఎక్కవలసిన లారీ అక్కడ కరెక్ట్గా బటన్వేల్ ఆ టర్నింగ్, టర్న్ చూసారా, ఆ టర్నింగ్ దగ్గర ఒక బోధు ఉంటే ఆ బోధులోకి వెళ్ళి తిరబడిపోయింది లారీ. తను కరెక్ట్గా ఒక 10 నిమిషాల తర్వాత ఈ వ్యాన్ తన వెనకాల వచ్చిందన్నమాట. ఉదయకాలం ఇంటికి వచ్చినప్పటికీ భార్యతో చెప్తానంట, నిజంగా దేవుడు ఎంత కాపుదలంటే, లారీ త్వరగా వచ్చేయాలని లారీ ఎక్కేద్దాం అనుకున్నాను, దేవుడు నిజంగా నన్ను తప్పించి ఈ వ్యాన్ మీద వచ్చినట్లు చేశాడు. ఆ లారీ బోల్తా పడిపోయింది, కాలంలోకి వెళ్ళిపోయింది. నిజంగా ప్రమాదం నుంచి కాపాడబడ్డానంటే దేవుని తోడు నాకుంది అని సన్నిధిలో సాక్ష్యం ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి యోసేపుకి తోడై ఉన్నాడు కనుకనే దేవుడు అతడు వర్ధిల్లాడు. దేవుడు తోడు ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. 122వ కీర్తన 6వ వచనంలో,
యెరూషలేముని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేముని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. దీనికి ఎగ్జాంపుల్ దానియేలండి. దానియేలు యెరూషలేము వైపు చేతులు చాపి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండేవాడు. అందుకే ప్రభుత్వాలు మారిపోయినా దానియేలు అభివృద్ధి మాత్రం ఆగలేదు. మీరు చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం చూస్తే, ఈ దానియేలు, ఏ దానియేలు? మన చర్చిలో చాలామంది పేర్లు దానియేలు ఉంటారు, బ్రాంచ్ల్లో కూడా చాలామంది దానియేలు ఉంటారు. ఈ దానియేలు ఏమయ్యాడు? దర్యావేషు ప్రభుత్వంలో కావచ్చు, పారసికుల కోరేషు ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం మారినా ఆయన అభివృద్ధి మాత్రం ఆగలేదు. దేవుడికి స్తోత్రం. కొంతమంది అనుకుంటారు, ఈ ప్రభుత్వం ఉంటే మేము బాగుంటాం, ఈ ప్రభుత్వం ఉంటే ఏం కాదు. ఏ ప్రభుత్వమైనా రానివ్వండి, దానియేలులాగా నువ్వు ఉంటే చాలు, నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం. సో చివరిది 7వది సంపూర్ణ సంఖ్య, సామెతలు 28:25. దేవుని మీద నమ్మిక ఉండాలి. దేవుని మీద నమ్మిక ఉంచితే చాలు. దేవుని మీద నమ్మిక ఉంచిన వాళ్ళని ఆయన వర్ధిల్ల చేస్తాడు. సామెతలు 28:25లో చివరిలో ఉన్నమాట చూడండి, యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు అంతే. నీకు బస్సు మీద నమ్మకం ఉంది, ఆటో మీద నమ్మకం ఉంది. మీరు ఆటో ఎక్కేటప్పుడు నీకు లైసెన్స్ ఉందా, ఈ బండి ఇన్సూరెన్స్ ఉందా, జాతికి తీసుకెళ్తావా అని అడిగి ఎక్కుతావా, మామూలుగా ఎక్కేస్తావా? ఆటో వాడి మీద ఎంత నమ్మకమో చూడు, బ్యాంక్ వాడి మీద ఎంత నమ్మకమో. నమ్మకం ఉంది కాబట్టి డిపాజిట్ చేస్తారు, లేకపోతే నీ టంకు పెట్టులోనే దాచుకుంటావు. బ్యాంక్ మీద ఉన్న నమ్మకం, బస్సు మీద ఉన్న నమ్మకం, ఆటో మీద ఉన్న నమ్మకం దేవుడి మీద రావట్లేదండి నీకు. అసలు నీలో ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుడు నీలో కార్యాలు చేస్తాడు. అసలు నీలో కార్యం జరగాలంటే నమ్మకం లేకుండా జరగదు. దేవుని మీద నమ్మిక ఉంచేవాడు వర్ధిల్లుతాడు అంతే. ఈ మాటలు మీ జీవితానికి దీవెనకరంగా ప్రభు మార్చునుగాక. నేను ముగిస్తున్నాను. నీకు మేలగునట్లు నీ దేవుడైన యెహోవా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఎవరెవరిని దేవుడు వర్ధిల్ల చేస్తాడో 7 మాటలు చెప్పాను. త్వరగా చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. 1, నీతిమంతులను. 2, వినిపించట్లేదు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వాళ్ళని. 3, యథార్థవంతుల్ని. 4, మందిరంలో నాటబడిన వారిని. 5, దేవుని తోడు ఉన్న వారిని. 6, యెరూషలేముని ప్రేమించేవారిని. 7వది, దేవుని మీద నమ్మిక ఉంచేవారిని. ఈ 7వ నెల ఈ 7 మాటలు మీరు అనుసరించండి. యేసు నామములో ప్రభు మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చిన వర్తమానం కొరకు లేచి నిలబడదామా? చాలాసేపు నుంచి మోకరించున్నారు కదా, కూర్చున్నారు కదా, అందరూ లేచి నిలబడదాం. ఒక్క తీర్మానం చేసుకుని, ప్రభా వర్ధిల్లాలంటే ఏం చేయాలో ఎన్ని మాటలు ప్రభు వివరిస్తూ వచ్చాడు. ప్రభువు దగ్గర తీర్మానంతో ప్రార్థన చేసుకుని ముగించుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం, స్తోత్రం. విస్తారంగా ప్రభు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రం. ప్రార్థించాలి, అందరూ ప్రార్థన చేయాలి. నీ దేవుడైన యెహోవా నీకు మేలగునట్లు, నీ భూ పంట విషయంలో, గర్భఫలం విషయంలో, చేతి పనుల విషయంలో, ఆత్మీయ విషయాల్లో, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకోండి, తీర్మానంతో ప్రార్థించండి. ఎవరిని ఆయన వర్ధిల్ల చేస్తాడో ఇంత వివరంగా ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు కదా. వర్ధిల్లెదము మన దేవుని మందిర నాటబడిన వారమై నీతిమంతులమై మౌవేయుదము, నీతిమంతులమై మౌవేయుదము. యేసు రక్తం
జయము మనకు స్తుతి స్తోత్రములోనే జయము. ఆమేన్. యేసు జయము మనకు స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. ఆయన నిన్ను వర్ధిల్ల చేయు సమయం ఇది. ప్రభువా, నీ మందిరంలో వర్ధిల్ల చేయి నాయనా, నాకు మేలగునట్లు అన్ని విషయాలలో Lord, యెహోవ మందిరాభరణం ఎన్నెన్నో మేళ్ళు కలవు. యెహోవ మందిర ఎన్నెన్నో మేళ్ళు కలవు. ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతును ప్రతి మేలు. ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతును ప్రతి మేలు. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన. నీతిమంతులమై మౌవు వేయుదము. నీతిమంతులమై మౌవు వేయుదము. యేసు రక్తము. ఆమేన్. పరలోకము ప్రసన్నతలోనే జయము. యేసు రక్తము జయం. నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు ఆయన. లోనే జయము. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములో జయము మనకు జయము. యేసు రక్తము. అదుగో పరలోకపు ప్రసన్నత. ఆయన నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆయన నీకు మేలగునట్లు ఇప్పుడే కార్యాలు ప్రారంభించబోతున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ యేసు నామములో కృప కలుగునుగా. ప్రభువా, మేలైనట్లు వర్ధిల్ల చెట్లు. ప్రభు ఇచ్చిన సందేశం కొరకు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ నెలలో నీకు మేలగునట్లు నీ దేవుడైన యెహోవా నిన్ను వర్ధిల్ల చేసినట్లు స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్వరూపి జీవాధిపతి అనే యేసయ్యాని పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలంలో ఈ వాగ్దాన కొడుకలో ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకొని ఈ వాగ్దాన సందేశమును మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా. నీ దేవుడైన యెహోవా నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను అని మీరు తెలియపరిచారు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. నైనా నిశ్చయముగా నీ బిడ్డల చేతి పనుల్లో, పశువుల్లో, పంటల్లో, గర్భఫలాల్లో వారికి మేలు అయ్యేటట్లుగా మీరు వర్ధిల్ల చేస్తానని తెలియపరిచారు దేవా. యేసయ్య వర్ధిల్లాలంటే ఏం చేయాలో లేఖనాల ద్వారా
ప్రతి మాట ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం.